నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏంది అంటే గుండు అరవింద్ రాజ్యాంగాన్ని మారుస్తాడంట. అట్లనే ఈ యొక్క బీజేపీ వాళ్ళు చేస్తున్న మత రాజకీయాలు ప్రజా సమస్యల నుంచి దృష్టి మరలుస్తున్నారు. సో అదొక సామాన్యుడు చెప్పేటువంటి వాళ్ళ యొక్క వర్షన్ అంటే వీళ్ళు తలకాయ ఎడబెట్టుకోవాలనో అర్థం కాని దుస్థితి అన్నట్టు. సో ఆ క్రమంలో ఈ వాళ్ళని ఎట్లా ప్రజలు ఎండగడుతున్నారు, అదేవిధంగా ఈ రాజ్యాంగాన్ని మారుస్తా అని అనడానికి బేసిస్ ఏంది, అదేవిధంగా రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలి అంటే నాకు అర్థమైతలేదు. ఇప్పుడు కాదు 104 సార్లు అమెండ్ చేసుకున్నాం రాజ్యాంగాన్ని. కాబట్టి అమెండ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ రాజ్యాంగాన్ని మారుస్తాము అనే పదజాలమే కరెక్ట్ కాదు. అర్థమైందా? సో కాబట్టి వాళ్ళకి వాట్ శాంక్టిటీ ఆర్ వాట్ అథారిటీ దే హ్యావ్ టు సే వాట్ ఎవర్ దే వాంట్ టు సే కదా. ఏదైనా అనే ముందు ఆలోచించాలి కదా. కాబట్టి మెయిన్గా మనం అదే మాట్లాడుకుందాం. అదేవిధంగా ఏది రాజ్యాంగం మారుస్తా అనేది, అదేవిధంగా ఈ మత రాజకీయాలు ఎట్లా చేస్తారు. పొద్దుగా లేస్తే ప్రతిదానికి ఏ ఇష్యూ అయినా యొక్క మతం రిలేటెడ్ తీసుకొస్తున్నారు. అంటే ప్రజా సమస్యల నుంచి దృష్టి మరస్తున్నారు. ఆ క్రమంలో యొక్క ఫస్ట్ ప్రజా సమస్యలు ఏందో చూసినాక ఈ మత రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. ఆ క్రమంలో ఒక తల్లి అడుగుతున్నది. ఏమడుగుతున్నది ఈ తల్లి చూద్దాం. మీరు ఇలా చెప్తారు, మా కష్టాలు చేస్తామంటారు సార్, మీరు చేస్తామంటారు, మీరు మరి మళ్ళీ చూడరు, మళ్ళీ చూడరు. మీరే ఎవరు నమ్ముతాడు మా మాట కూడా. నువ్వు ఓటు వేయకు నాకు. సో అది పరిస్థితి. అంటే నువ్వు నాకు ఓటు వేయకు అంటున్నాడు. ఆమె ప్రశ్నిస్తే అర్థమైందా? ఇంకో తల్లి, నూనె ధరలు, పెట్రోల్ అవన్నీ పెరిగినాయి సార్, ఎట్లా బతుకుతారు సార్ అన్నారు. ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు. మనిషికి 200 ఇంట్లో ఒకరు చేస్తే ఇంటికి ఎట్లా వెళ్తారు సార్? మొత్తం ధరలు మస్తు పెరిగినాయి. ఇది కిలో నూనెకు 200 పెరిగింది. అప్పుడు 80 రూపాయలు ఉండే, 70 రూపాయలు ఉండే. ఇంకా పెరుగుతుందంట సార్. ఎట్లా బతుకుతాం సార్ మేము? అన్ని పెరిగినాయి సార్. ఇది పరిస్థితి. అంటే పిలిచి తన్నించుకున్నట్టుంది. వాడు హత్య చేసినోడిని నన్ను ఎట్లా కాపాడుతావు అని అడిగితే మన దగ్గర ఆన్సర్ లేదు. ఆ పరిస్థితి ఉంది. సో అది పరిస్థితి. సో అంటే మన బతుకులన్నీ ఆ ఛిద్రం చేసిండు, ఆగం చేసిండు. అది ఏ వస్తువు ధరలైనా ఏదైనా అనేక రంగాల్లో భారతదేశాన్ని అడుక్కునే దేశం చేసిండు. సో ఇక ఎందుకంటే వాళ్ళు పొద్దుగాలు వేస్తే అమెరికా తోటి, రష్యా తోటి, జపాన్ తోటి, జర్మనీ తోటి, ఫ్రాన్స్ తోటి కంపేర్ చేయరు. ఎప్పుడు చూసినా శ్రీలంక కంటే భారతదేశం బాగుంది, ఆఫ్ఘనిస్తాన్ కంటే భారతదేశం బాగుంది, పాకిస్తాన్ కంటే భారతదేశం బాగుంది అంటారు. ఎవరు? ఈ యొక్క మోడీ మంచిగా పరిపాలించండు కాబట్టి శ్రీలంక కంటే మంచిగా ఉంది అంటారు. అంటే అర్థమైంది, వాడు ఈవెన్చువల్లీ శ్రీలంక లెక్క చేద్దామని మన ఆలోచన అన్నట్టు. అమెరికా కంటే మంచిగా ఉంది అనరా, రష్యా కంటే మంచిగా ఉంది అను భారతదేశం కదా, జర్మనీ కంటే మంచిగా ఉంది అను కదా. 20 ట్రిలియన్లు బడ్జెట్ ఉంది అమెరికాది కదా. అట్లాను చిన్న దేశాలు, ఈ యొక్క సింగపూర్ ఉంది, దానికి సింగపూర్ కంటే మంచిగా ఉంది కానీ భారతదేశం కదా. దుబాయ్ కంటే మంచిగా ఉంది అని భారతదేశం అన్నాడు. పొద్దుగా లేస్తే శ్రీలంక కంటే మంచిగా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ కంటే మంచిగా. అంటే ఈవెన్చువల్లీ ఇంకో 5 ఏళ్ళు మోడీ గిట్ట ఉంటే తప్పకుండా శ్రీలంక ఇయ్యాలి. ఎట్లా పరిస్థితి ఉంది, కాలబెడుతున్నారు. ఇది తినడానికి తిండి లేదు. ఇది పరిస్థితి. ఆ స్థాయికి తెస్తాడు అన్నట్టు. గట్ల ఉండేనే స్వతంత్రం వచ్చిన కొత్తలో గట్లనే ఉండే భారతదేశం. తినడానికి తిండి లేకుండే, కట్టుకోవడానికి బట్టలు లేకుండే. కాబట్టి మనం తినడానికి గోధుమలు ఇంపోర్ట్ చేసుకున్న దేశం. అట్లాంటిది కాంగ్రెస్ వాడు కష్టపడి అమెరికా పక్కన నిలబెట్టాడు. ప్రపంచంలో 5-6 దేశాలకే న్యూక్లియర్ వెపన్ ఉంది. ప్రపంచంలో 5-6 దేశాల దగ్గరనే స్పేస్ టెక్నాలజీ ఉంది. గల్లా భారతదేశం ఒకటి ఉంది. ఎవడు చేసిండ్రా? ఆ కుంభకోణాలు చేసిన కాంగ్రెస్ వాడే చేసిండు. ఆ స్కామ్ గ్రేసే చేసింది కదా. ఈ నీతిమంతుడు ఏం చేస్తున్నాడు? సంఖ నాకిచ్చి ఒక శ్రీలంక కంటే మనం మంచుకున్నాం అంటాడు. అంటే ఈవెన్చువల్లీ వాడు శ్రీలంక చేస్తాడు, నేపాల్ లెక్క చేస్తాడు కదా, బంగ్లాదేశ్ లెక్క చేస్తాడు, పాకిస్తాన్ లెక్క చేస్తాడు, ఆఫ్ఘనిస్తాన్ లెక్క చేస్తాడు, ఇది యెమెన్ లెక్క చేస్తాడు, సిరియా లెక్క చేస్తాడు. అది కాబట్టి ఈ చెత్త ముండ కొడుకులు ఏ మత రాజ్యం కూడా మంచిగా లేదు ప్రపంచంలో. ఏ మత రాజ్యం పేరు తీసుకురండి. మత రాజ్యాలు బాగున్నాయా, సెక్యులర్ దేశాలు బాగున్నాయా?
ఆ క్రమంలో ఈ పిచ్చినా కొడుకులు ఇంకా పిచ్చినా కొడుకులు రాజ్యాంగం గురించి ఏం మాట్లాడారో అది విందాం. ఆ క్రమంలో ఇది ఏది మొన్న నాగరాజు ఇన్సిడెంట్, ఈ తమ్ముడు బాగా మాట్లాడతాడు, లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాడు, విందాం. వెల్కమ్ టు సుందర్ షాట్స్. ప్రణయ్ అనే దళితుడు కులాంతర వివాహం చేసుకున్నందుకు మారుతీరావు అంటోడు మర్డర్ చేయించిండు. అప్పుడు హంతకుడు మారుతీరావుకు మద్దతుగా మాట్లాడినది బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్యాచ్ అన్న. ఇక నాగరాజ్ అనే దళితుడు ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు నడి రోడ్డుపై చంపేసి ఇయ్యాల. ఇప్పుడు వచ్చి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడు చూడుర్రి. శాంతి భద్రతను కాపాడలేడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడే తెలిసి వికారాబాద్ లో ఏం జరిగిందో. నాగరాజ్ అనే ఒక దళిత యువకుడు ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నడి బజార్లో సమాజం అంతా చూస్తుంటే గొడ్డలతో నరికిన సందర్భాన్ని ఒక్కసారి గుర్తేసుకున్న పాపతో మాట్లాడాను నేనే. అన్నా నా నాగరాజు నా భర్తను చంపుతుంటే ఒక్కరు రాలే కాపాలే, ఒక్కరు కాపాలే, నాకు నా భర్త కావాలి, నా భర్తను తెచ్చి సంజయ్ అన్న అని చెప్తే నాకే బాధ అనిపించిందన్నా. ముఖ్యమంత్రి మాట్లాడు. పాత బస్తీలో విద్యుత్ సిబ్బంది మీద దాడి చేస్తే ముఖ్యమంత్రి మాట్లాడు. పాత బస్తీలో కానిస్టేబుల్ మీద దాడి చేస్తే ముఖ్యమంత్రి మాట్లాడు. ఈ పాలమూరు గడ్డ మీద ఎట్టి పరిస్థితుల్లో రెప్పలాడాల్సింది కాషాయపు జెండా తప్ప రంగురంగుల జెండాలకు స్థానం లేదు. ఈ గడ్డ భారతీయ జనతా పార్టీ గడ్డ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పాలమూరు గడ్డ మీద ఎట్టి పరిస్థితుల్లో కాషాయపు జెండాను రెప్పలాడిస్తాం, కమల పువ్వును వికసింపజేస్తాం. తప్పకుండా అందరూ సహకరించండి, మా కండగా ఉండండి. విన్నరా? సిగ్గుశరం ఏముండవు ఆ బీజేపీలకు. తెలంగాణ వచ్చినప్పటి నుండి 70కి పైగా కుల దురంకార హత్యలు జరిగినాయి. అవి హిందూ మతంలోనే ఒక కులం వాళ్ళు మరో కులం అబ్బాయిని అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు జరిగిన అమానుషాలు. హిందూ మత ఉద్ధారకులం అని చెప్పుకునే బీజేపీ బండి సంజయ్ ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకు? ప్రణయ్ హత్య సమయంలో మరీ ఘోరంగా హంతకునికి సపోర్ట్ చేసిర్రు. ఈ బీజేపీ వాళ్ళు ఎవరికి ప్రతినిధులు? హిందూ మతంలోని అణగారిన వర్గాలకా, బలుపు కుల తోకలక, లేకపోతే వీళ్ళు ప్రజాప్రతినిధులు అయితేందుకు, అధికారంలో ఉంటందుకు మతం ఒక బూచా? ఇప్పుడు బాధితురాలతో మాట్లాడడం వరకు బాగానే ఉంది. ఆ విషయాన్ని చెప్పి వెంటనే బీజేపీకి ఓటేయాలని ఎంత సిగ్గు లేకుండా అడుగుతుండో చూడుర్రి. ఈ హత్యను బూచిగా చూపెట్టి ఓట్లాడుకోవాలనే క్రూరమైన ఆలోచన తప్ప బాధితులకు నిజంగా మద్దతు ఏ మూలన కనిపిస్తున్నదా ఈ బండి సంజయ్ మాట్లాడాలా? అంతేందుకు కుల దురాంకార హత్యల మీద బీజేపీ స్టాండ్ ఏంది బహిరంగంగా చెప్పే దమ్మిలకుందా? మత దురాంకార హత్యలు రూపుమాపడానికి బీజేపీ దగ్గర ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? కేంద్రంలో వీళ్ళే కదా అధికారం వెలువబెడుతున్నది. కులాంతర మతాంతర వివాహాలు చేసుకునే యువతి యువకులకు రక్షణ కల్పించే చట్టం తీసుకొచ్చే సోయి లేదా ఈ బీజేపీ వాళ్ళకు? లేకుంటే ఇట్లా మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుంటాం తప్ప గవన్నీ మమ్మల్ని అడుగుదంటారా? మత దురహంకారం కారణంగా ఒక నిండు ప్రాణం బలైపోతే ఆ రక్తపు మరకలు ఆరక ముందే ఇంత క్రూరంగా రాజకీయ క్రీడలు నడుతుందా బీజేపీ? ప్రజలారా, ఎట్లా కుల మత దురహంకార హత్యలను ఆపగలుగుతాం? ఇసొంటి సందర్భంలో మతాన్ని అడ్డం పెట్టుకుని చిచ్చు పెట్టాలని చూసే బీజేపీ వాళ్ళని ఎట్లా చూడాలి? మీ కామెంట్ ఏందో కూడా వీడియో కింద రాయర్రి. సరే మిత్రులు, ఇప్పుడు కరెక్ట్ ఎన్నో ఇన్సిడెంట్లు అవుతున్నాయి. ఈ కులం కానీ మతం కానీ ఈ రెండు బేసెస్ మీద ఇప్పటికి మనకు తెలిసే. ఇప్పుడు అదే నల్గొండల భార్గవి, ఓకే, అంతకుముందు రెడ్డి వైశ్యులు, అదే ఆమె అవంతి లాస్ట్ ఇయర్, ఓకే, అట్లా ఇప్పుడు ప్రణతి ఆమె పేరేంది నిర్యాల కూడా, అట్లా ఎన్నో ఇన్సిడెంట్లు అయినాయి. ఏ ఇన్సిడెంట్ మీద బండి సంజయ్ గారు రియాక్ట్ కాలే. ఈ ఒక్క ఇన్సిడెంట్ మీద ఎందుకు రియాక్ట్ అయ్యాడు? నాగరాజు హత్య ఎంతవరకు కరెక్టో, ప్రణీతది ఎంతవరకు కరెక్టో, భార్గవిది ఎంతవరకు కరెక్టో, కులం కానీ మతం కానీ ఈ ఒక్క ఇన్సిడెంట్కి ఎందుకు రియాక్ట్ అయ్యిండు? దయచేసి ఆలోచించండి. అది బీజేపీ పొలిటికల్ అవెన్యూలో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, మతం వాడుకొని వాడు చేసిన అభివృద్ధి లేదు, నాశనం చేస్తున్నాడు కాబట్టి అయినప్పటికీ నేను గెలవాలి, 500 రూపాయలు పెట్రోల్ చేసినా నాకు ఓటేస్తారు. ఎందుకు వేస్తారు? నా మతం పేరు చెప్తే కదా. మరి వైదిక మతం కోసం ఏం కట్టిండు బీజేపీడు? ఏమి స్క్రిప్చర్ రాసిండు? ఈ మీలే కదా. ప్రజలే స్వచ్ఛందంగా చందాలు వేసుకొని గుళ్ళు కట్టుకున్నారు. కానీ బీజేపీడు, మోడీ అనేటోడు లేకపోతే ఎవడైనా సరే ఏం కట్టించిర్రు, ఏం చేసిర్రు వైదికుల కోసం చెప్పండి. మతం పేరు చెప్పి ఓట్లాడుకోవాలి. ఆయన శత్రుఘ్న సిన్హా ఏమన్నాడు? బిచ్చగాళ్ళు అడుక్కుంటారు, రాముని పేరు చెప్పి బిచ్చగాళ్ళు అడుక్కుంటారు కదా. దర్గా ముందుకు పోతే అల్లా పేరు చెప్పి బిచ్చగాళ్ళు అడుక్కుంటారు. గుడి ముందడికి పోతే ఏ గుడి కన్నా ఆడ ఏది చిక్కడపల్లిలో పోతే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, ఆడ ముందట పోతే బిచ్చగాళ్ళు ఉంటారు. గా బిచ్చగాళ్ళకి ఈ యొక్క ఎంఐఎం బీజేపీకి ఏం తేడాలే.
నేను చాలాసార్లు క్లారిఫై చేసినా మళ్ళీ చెప్తున్నా. వాడు ఆకుపచ్చ తాలిబాన్లు, వీడు ఆరెంజ్ తాలిబాన్. రంగు ఒకటే తేడా, మిగతా అదంతా డిట్టో సేమ్ టు సేమ్. వాడు ఓల్డ్ సిటీని ఏం బాగు చేయలే, వీడు యూపీని బాగు చేయలే. నాశనం చేస్తున్నారు, సంఖ్య నాకిస్తున్నారు. కాబట్టి ఈడ ఈ అమ్మాయి ముస్లిం అమ్మాయి ఉంది కాబట్టి వాడు రియాక్ట్ అవుతున్నాడు, మతం పేరు చెప్పి వాడుకోవాలని ట్రై చేస్తున్నాడు. సో ఆ విధంగా ముస్లిమ్స్ని ఒక్కరినే చెడ్డోళ్ళకి ఎందుకు చూపెడుతుండు అనేది మీరు ఎవరన్నా సెల్ఫ్ అనలైజ్ చేసుకున్నారా, ఎందుకు కారణం అనేది అరవింద్ ఖాన్ గురించి మాట్లాడదాం, తర్వాత చివరిలో కామెంట్స్ అవుతా. ఆ క్రమంలో ఈ ముస్లిమ్స్ గురించి కూడా తెలుసుకోవాలి చరిత్ర. ఓకే, टीपू सुल्तान रहमतुल्लाह अलैह को जब 1799 में अंग्रेजों ने शहीद कर दिया तो उनकी लाश के पास खड़े होकर एक ब्रिटिश कमांडर ने कहा, सुल्तान की शहादत इस बात की अलामत है कि हिंदुस्तान पर अब हमारा कब्जा हो गया। इसके बाद अंग्रेजों ने 1800 में दिल्ली पर चढ़ाई की और दिल्ली पर कब्जा हो गया। कब्जा होने के बाद शाह आलम जो बादशाह थे उस वक्त, उससे अंग्रेजों ने ये बात लिखवाई कि मखलूक अल्लाह की है, मुल्क बादशाह का, और हुक्म चलेगा ईस्ट इंडिया कंपनी का। ये 3 जुमले उसने लिखवाए। जब अंग्रेजों ने ये लिखवा लिया कि हुक्म ईस्ट इंडिया कंपनी का चलेगा, ऐसे हालात में जब बादशाह भी सरेंडर हो गया था, अंग्रेजों को उस वक्त शाह अब्दुल अजीज रहमतुल्लाह अलैह ने बहुत ही दिलेरी का सबूत देते हुए 1807 में जिहाद का फतवा दिया कि इस वक्त मुसलमानों पर जिहाद लाजिम है। जिहाद का फतवा सुनकर हजारों की तादाद में लोगों ने शाह साहब के हाथ पर बैत की। यहाँ से हकीकत చూద్దాం. ఫస్ట్ జిహాద్ అనే దాని గురించి చాలా మంది రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఎట్లయితే ఆర్ఎస్ఎస్ చెత్తన కొడుకులు చెత్త నింపుతుండ్రో పేదవాళ్ళని నిరక్షరాస్యులను చూసుకొని, అట్లా జిహాద్ అనే కాన్సెప్ట్ని అది చాలా పవిత్ర, దాని లిటరల్ మీనింగ్ హోలీ వార్ అంటారు, పవిత్ర యుద్ధం అంటారు. క్రుసేడ్ అన్న పవిత్ర యుద్ధం అంటారు. ఓకే, డిఫెన్స్ కోసం, ఇట్స్ నాట్ అఫెన్సివ్ థింగ్. నాన్ బిలీవర్స్ని కొట్టమని చెప్పలే. ఓకే, వాళ్ళని కొట్టినోడిని తను రక్షించుకోవడానికి అని చెప్పారు, గంతే తప్ప అది ఎవడన్నా జిహాద్ అంటే నాన్ బిలీవర్స్ని కొట్టమని ఎవడన్నా చెప్తే ఇట్ ఈస్ అబ్జల్యూట్ మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ దట్ వాట్ ఈస్ రిటర్న్ ఇన్ ద ఖురాన్. అర్థమైందా? కాబట్టి జిహాద్ అంటే అన్య మతస్థులని, నాన్ బిలీవర్స్ ఆఫ్ ఇస్లాం సంపమని కాదు. ఓకే, ఎవరన్నా మీరు ముస్లిం స్కాలర్స్ని ఎవరన్నా ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ ఎవరన్నా అడగండి. ఓకే, సో కాబట్టి కొద్దిమంది దరిద్రులు దాన్ని కూడా ప్రతి మతంలో దరిద్రులు ఉన్నారు. సో దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్. ఓకే, పేదవాళ్ళని నిరక్షరాస్యులని అట్లా చేస్తున్నారు. ఆ క్రమంలో చూద్దాం వీళ్ళ యొక్క స్వతంత్ర ఉద్యమంలో ఎంతమంది ముస్లిమ్స్ ప్రాణత్యాగం చేశారు, ఎంతమంది దేశం కోసం కష్టపడ్డారు అనేది చూద్దాం. आजादी की लड़ाई शुरू हुई। जिन लोगों का आजादी की लड़ाई में नाम लिया जाता है, ये सब बहुत बाद के हैं। जब आजादी की लड़ाई शुरू हुई थी तब ये सब पैदा ही नहीं हुए थे। आजादी की लड़ाई शुरू हुई शाह साहब के जिहाद के वक्त 1807 में, और गांधी की पैदाइश है 1869, नेहरू की पैदाइश है 1889। कांग्रेस सबसे पहले स्टैब्लिश हुई 1885 में। वल्लभ भाई पटेल पैदा हुए थे 1875 में। सुभाष चंद्र बोस पैदा हुए थे 1897 में। लाल बहादुर शास्त्री पैदा हुए थे 1904 में। भगत सिंह पैदा हुए थे 1907 में। चंद्रशेखर पैदा हुए थे 1906 में। इन सभी ने देश के लिए अपनी जिंदगियां कुर्बान की, लेकिन ये सभी महापुरुष बहुत बाद में पैदा हुए। ये सारे वो नाम हैं जिन्हें आज तारीख में फ्रीडम फाइटर की हैसियत से लोग जानते हैं। ये कोई भी उस वक्त पैदा नहीं हुआ था जिस वक्त शाह अब्दुल अजीज रहमतुल्लाह अलैह ने सबसे पहले अंग्रेजों के खिलाफ जिहाद का फतवा दिया था। ये वो हस्तियां हैं जिन्हें दुनिया भुला चुकी है। मीडिया तो छोड़ो, मुसलमान भी भूल गया। फिर भक्तों का क्या कहना, वो तो अपने लोगों का डंका पीटे गए। कुछ लोग हैं इतिहास को मिटाने वाले। अपने लोगों को इतिहास में दिलचस्पी ही नहीं, वरना हर चौराहे पर आपके पुतले होते। हमको पुतलों की दुनिया तो नहीं बसाना है, लेकिन देश के लिए अपनी जिंदगी कुर्बान करने वाले, देश के लिए अपनी जान न्यौछावर करने वाले महापुरुषों को भूलना भी तो उनके साथ एक गद्दारी ही है। हमारा फर्ज बनता है कि ऐसी हस्तियों को हमेशा से अमर रखने की पुरजोर कोशिश करें। आइए वो कुछ गिने चुने नाम जानते हैं जिन्होंने आजादी की लड़ाई शुरू की और शहीद हो गए, और इन शहीदों को साजिशन इतिहास से मिटाया गया और हम भूल गए। अंग्रेजों के खिलाफ उठने वाली पहली आवाज नवाब सिराजुद्दौला, शेर मैसूर टीपू सुल्तान शहीद,
हजरत शाह वलीउल्लाह मुहद्दिस दहलवी, हजरत शाह अब्दुल अजीज मुहद्दिस दहलवी, हजरत सैयद अहमद शहीद, हजरत मौलाना विलायत अली सादिक पुरी, अबू जफर सिराजुद्दीन मोहम्मद बहादुर शाह जफर, और अल्लामा फजले हक खैराबादी, शाहजादा फिरोज शाह, Yeah. मौलवी मोहम्मद बाकर शहीद, बेगम हजरत महल, Yeah. मौलाना अहमदुल्ला शाह, नवाब खान बहादुर, अजीजन बेगम, शाह अब्दुल खादिर लुधियानवी, हजरत हाजी इमदादुल्ला मुहाजिर मक्की, हजरत मौलाना मोहम्मद कासिम नानोतवी, हजरत मौलाना रहमतुल्लाह कैरनवी, शेखुल हिंद हजरत मौलाना मोहम्मद उल हसन, हजरत मौलाना उबैदुल्लाह सिंधी, हजरत मौलाना रशीद अहमद गंगोही, हजरत मौलाना अनवर शाह कश्मीरी, और मौलाना बरकतुल्लाह भोपाली, हजरत मौलाना मुफ्ती किफायतुल्लाह, साहिबान उल हिंद मौलाना अहमद सईद दहलवी, हजरत मौलाना सईद हुसैन अहमद मदनी, सईदुल अहरार मौलाना मोहम्मद अली जौहर, मौलाना हसरत मोहानी, मौलाना आरिफ हिस्वी, मौलाना अबुल कलाम, और रईसुल आहर मौलाना हबीबुर रहमान लुधियानवी, डॉक्टर सैफुद्दीन कुचलू अमृतसरी, मसीहुल मुल्क हकीम अजमल खान, मौलाना मजरुल हक, मौलाना जफर अली खान, अल्लामा इनायत अल्लाह खान मशरिकी, डॉक्टर मुख्तार अहमद अंसारी, जनरल शाहनवाज खान, हजरत मौलाना सैयद मोहम्मद मियाँ, मौलाना मोहम्मद हिफ्जुर रहमान शोहरवी, हजरत मौलाना अब्दुल बरी फरंगी महली, खान अब्दुल गफ्फार खान, और मुफ्ती अतीकुर रहमान उस्मानी, डॉक्टर सैयद महमूद, खान अब्दुल समद खान, रफी अहमद खिदवाई, यूसुफ मेहर अली, अशफाकुल्ला खान, और बैरिस्टर आसिफ अली, हजरत मौलाना अताउल्ला शाह बुखारी, मौलाना खलीलुर रहमान लुधियानवी, अब्दुल कयूम अंसारी। इन तमाम हस्तियों के अलावा लाखों मुसलमानों ने जंग आजादी में अपना खून बहाया है। ये आपका हक है कि ये जानकारी सारे भारतवर्ष में बल्कि पूरी दुनिया में फैला दी जाए। సో అదే మిత్రులారా, సో మీకు అర్థమైంది కదా, అలా అన్ని పేర్లు మనకు నోటికి గుర్తు లేకపోవచ్చు, కానీ ఫస్ట్ మొదటి స్వతంత్ర సంగ్రామం అనొచ్చు. ఎందుకంటే ఈ యొక్క సిరాజుద్దీన్ దౌలాది ఫస్ట్ బ్రిటిష్ వాడు భారతదేశంలో వాని సామ్రాజ్యాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీని ఎస్టాబ్లిష్ చేసింది బెంగాల్ ప్రావిన్స్లో. అప్పుడు ఈ యొక్క నవాబు ఎవరు అంటే సిరాజుద్దీన్ దౌలా. అది దాని పేరేంది ప్లాసీ యుద్ధం. తర్వాత జరిగింది బక్సర్ యుద్ధం. సో తర్వాత మీర్ జాఫర్. ఓకే, తర్వాత అట్లా బ్రిటిష్ వాడు యొక్క భారతదేశాన్ని ఒక్కొక్క భూభాగాన్ని కబ్జా పెట్టడంలో, అది తీసుకోవడంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు అట్లా ఆంగ్లో మరాఠా యుద్ధాలని. ఓకే, మరాఠాలకి ఆంగ్లో అంటే బ్రిటిష్ వానికి, ఈస్ట్ ఇండియా కంపెనీ వానికి, అట్లా మరాఠాల సామ్రాజ్యాన్ని తీసుకున్నాడు. అట్లా ఆంగ్లో మైసూర్ యుద్ధాలని అట్లా చేసి ఆ యొక్క మైసూర్ సామ్రాజ్యాన్ని తీసుకున్నాడు. మైసూర్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంది ఎవరు అంటే ఈ యొక్క 4 మైసూర్ యుద్ధాలని. అందులో టిప్పు సుల్తాన్ లొంగలే, వాడికి లొంగలే, బెండగాలే. సో హీ డిడ్ ఫైట్. ఆయన ఫెరోషియస్ స్టోరీ ఉంది టిప్పు సుల్తాన్. అదేవిధంగా ఆంగ్లో కర్ణాటిక్ అంటే కర్ణాటక కాదు, తమిళనాడులో ఒక ప్రాంతం పేరు కర్ణాటిక్ అనేది. సో అక్కడ జరిగిన యుద్ధాలు. అట్లా ఆంగ్లో పంజాబ్ సింధు ప్రాంతం. ఓకే, 7 దాకా వచ్చింది అంటే ఇక చివరికి మొత్తం భారతదేశాన్ని కబ్జా పెడదాం, వాని అధీనంలోకి తెచ్చుకుందామని ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రై చేస్తుంటే ఎప్పటి నుంచి ఇది 1757 నుంచి 1857 మధ్యలో ఒక 100 సంవత్సరాల కాలంలో ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. వాడు భారతదేశంకి వచ్చింది ఎప్పుడు 1607-8 సంవత్సరంలో బ్రిటిష్ వాడు. ఓకే, అంతకుముందు పోర్చుగీసు, ఫ్రెంచ్ వాడు వాళ్ళు యొక్క 1400 సంవత్సరంలో వచ్చారు. అర్థమైందా? అంటే బ్రిటిష్ వాడు 1607 నుంచి 1757 దాకా వాడు రాజ్యం చేయలే. వాడు వ్యాపారం చేసుకున్నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ కింద. వాడికి పర్మిషన్ కూడా ఇవ్వలే, జహంగీర్ గారు ఇవ్వలే. ఓకే, ఆ జహంగీర్ గారికి ఇవ్వకపోతే ఆయనకి ఏదో రోగం వస్తే ఆయనకి తగ్గిస్తే అప్పుడు ఆయన ఇంప్రెషన్ అయిపోయి అట్లా అది చేసిండు. లేకపోతే ఫ్రెంచ్ వాడు రానియలే ఈ యొక్క బ్రిటిష్ వాడిని. ఇది చరిత్ర. సో ఆ విధంగా ఫస్ట్ టైం బ్రిటిష్ వాడికి అగేన్స్ట్ కొట్లాడింది ఎవరంటే సిరాజుద్దీన్ దౌలా. కానీ ఆ యొక్క మీర్ జాఫర్ అంటే ఆయన సైన్యాధ్యక్షుడు. ఆయన లొంగిపోయి ఆయనను రాజును చేస్తా అంటే ఆయన కోవట్ లెక్క పనిచేసాడు. అతను సహకరించకపోవడం వల్ల సిరాజుద్దీన్ దౌలా గెలవలేకపోయాడు. ఓకే, మోసం చేసాడు.
అంటే ఈ యొక్క ఇంటి దొంగలు. ఓకే, సో అట్లా సో ఒక ఎంతమంది ఒక 100 మందినో 200 మందినో ఓకే ఒకటే ఇంట్లో కట్టేసిండు, అందరు చచ్చిపోయారు తెల్లారి వరకు బ్రిటిష్ వాళ్ళు. ఇది పరిస్థితి. అట్లా చాలా మంది కొట్లాడారు. అంటే నిన్ననే సిరాజుద్దీన్ దౌలా, అట్లా ఈ యొక్క తాండ్ర పాపారాయుడు, లేకపోతే కిత్తూరు చెన్నమ్మ, లేకపోతే సైరా, ఇట్లా ఎవరెవరినైతే అప్పుడు పరిపాలిస్తున్న పాలకులని మద్రాసు ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, ఈ 3 ప్రాంతాల్లో అక్కడ పరిపాలిస్తున్న పాలకులను ఇబ్బంది పెడితే కొంతమంది బెండ్ అయినరు, కొంతమంది వాటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకున్నారు, కొంతమంది ఒప్పుకోలేదు, వాళ్ళు కొట్లాడారు. ఓకే, అర్థమైందా? సో ఆ క్రమంలో ఇక 7 దాకా వచ్చింది, 1857 దాకా. ఇది ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, వీళ్ళంతా మరాఠాకి చెందిన వాళ్ళు. ఎవరు ఈ మరాఠా కింద రూలర్స్ వీళ్ళు. అట్లనే ఈ యొక్క చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే బహదూర్ జాఫర్. ఓకే, ఆయననైతే ముసలాయన, పాపం 90 ఏళ్ళ ముసలాయన. అప్పటి వరకు ఇక మరాఠా సామ్రాజ్యం ఎక్కువ బలంగా ఉండే, ముఘల్ సామ్రాజ్యం చాలా చిన్నగా ఉండే, ఢిల్లీకే పరిమితమైంది. ఆయన తీసుకుపోయి బర్మాలో వేసారు, ఆయన భార్యను తీసుకుపోయి అక్కడనే చనిపోయాడు ఆయన. ఓకే, వాళ్ళ పిల్లల్ని మిగతా వాళ్ళందరినీ చంపేశారు. సో ఇది పరిస్థితి ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు. అట్లా టిప్పు సుల్తాన్ స్టోరీ అయితే వెరీ ఫెరోషియస్. ఆయన ఎంత ఫ్రెంచ్ వాడి సహకారంతో ఆయన దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉండే. అట్లా చాలా కొట్లాడిండు వానితోటి, బ్రిటిష్ వానితోటి. కానీ ఏదో ఇంటర్నల్లీ అతని ఇంటర్నల్ దొంగలే ఇది చేసి అతను చనిపోయినాక ఆయన శవం దగ్గరికి కూడా 6 గంటల దాకా వరబోలే, ధైర్యం చేయలే. ఆ బ్రిటిష్ ఆఫీసర్ కూడా చాలా మెచ్చుకున్నాడు, గ్రేట్ వారియర్ అని చెప్పి. ఇది శ్రీరంగపట్నం. ఓకే, సో ఇది పరిస్థితి. అంటే టిప్పు ఆయన నిజంగా పులితోటి కొట్లాడేవాడు, పులిని ఓడించేవాడు. సో అంత ఫెరోషియస్ వ్యక్తి. ఆయన 6 గంటల దాకా శవం దగ్గరికి ఎందుకు పోలేదంటే ఆ శవం కూడా లేచి చంపుతుందో కొట్లాడుతుందో అన్నంత భయం ఉండే ఆయనది. ఓకే, ఇది పరిస్థితి. సో అట్లా ఎంతో మంది కొట్లాడారు. ఇప్పుడు చెప్పారు కదా, సైఫుద్దీన్ కిచ్లు యొక్క తర్వాత ఇది ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. పొద్దుగాలు లేస్తే గాంధీ పక్కకే ఉంటుండే ఆయన. తర్వాత స్వతంత్రం వచ్చినాక వెళ్ళిపోయాడు ఆయన ఆఫ్ఘనిస్తాన్కి. సో ఇట్లా చాలా మంది కొట్లాడారు. కాబట్టి పొద్దుగాలు వేస్తే ముస్లిమ్స్ ఎందుకు చెడ్డగా చూపడు, ఎవడు కొట్లాడలేదు స్వతంత్రం గురించి? ముస్లిమ్స్ కొట్లాడిర్రు, ఈ యొక్క కాంగ్రెస్ వాడు కొట్లాడిండు, అట్లనే ఈ యొక్క విప్లవ భావజాలు ఉన్న కమ్యూనిస్టులు కొట్లాడారు. అంటే ఈ యొక్క భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్, ఇట్లాంటి వాళ్ళు కొట్లాడారు. కానీ కొట్లాడందోడు కమ్యూనిస్ట్ వాడు కొట్లాడిండు, కాంగ్రెస్ వాడు కొట్లాడిండు, అదేవిధంగా ముస్లిమ్స్ కొట్లాడారు. కొట్లాడినోడు వాడు బ్రిటిషర్కి అగేన్స్ట్గా ఈ యొక్క సోకాల్డ్ ఈ యొక్క వైదికవాదం ఎత్తుకున్నటువంటి చెత్తనా కొడుకు అయినటువంటి ఈ యొక్క సావర్కరు అని యొక్క బ్యాచ్ ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆయన ఆ యొక్క సంవత్సరానికో నెలకు నాకు కరెక్ట్ గుర్తులేదు, 60 రూపాయలు, ఆ రోజులలో 60 అంటే చాలా ఎక్కువ, 60 రూపాయలు పెన్షన్ పొందినోడు సావర్కర్. బ్రిటిష్ వాడి కింద వాని ఆర్మీలో కానీ వాని రాతపోత పనులలో కానీ అన్నిట్లా పనిచేసింది వీళ్ళే, ఈ బీజేపీ ఆర్ఎస్ఎల్. అర్థమైనా? ఇది పరిస్థితి. కాబట్టి ముస్లిమ్స్ ఎందుకు చెడ్డోళ్ళు అంటుండు ఇచ్చిన కొడుకు? దయచేసి ఆలోచించండి కదా. పొద్దుగాలు వేస్తే మతం పేరు చెప్పి కొట్లాడుకుంటారు, సిగ్గుశరం లేదు గాడి కొడుకులు. అట్లా ఏం చెప్తున్నాడు ఈ చెత్త నా కొడుకు, విందాం. రాజ్యాంగం మార్చే హక్కు మాకున్నది పార్లమెంట్లో, మార్చడం కూడా, అవి మారుస్తాం కూడా చెప్తున్నా మీకు. పార్లమెంట్కి ఉన్నది, అది మేమే తయారు చేసేది, మారుస్తాం కూడా. మాకు సెక్యులర్ పదం తీసేయాలా రాజ్యాంగం నుంచి అంటే మాకు ఉంది హక్కు, తీసేయచ్చు మేము. ఎందుకు తీస్తావు? సెక్యులర్ అంటే ఏంది? అందరినీ సమానంగా, భారతీయులందరూ ఈక్వల్ అని చెప్తున్నాం. ఎనీ బిలీఫ్ సిస్టమ్ ఇప్పుడు కాదు, సెక్యులర్ తీసినా తీయకపోయినా. ఇవాళ దుబాయ్ అనేది ఇస్లామిక్ స్టేట్ అంటున్నాం, కానీ దుబాయ్లో క్రిస్టియన్స్ లేరా? దుబాయ్లో వైదికులు లేరా? దుబాయ్లో అన్ని మతస్థులు లేరా? సో పాకిస్తాన్లో ఇప్పుడు వైదికులు లేరా? సో హౌ ఇట్ మేక్స్ ఎనీ డిఫరెన్స్? ప్లస్ విచ్ కంట్రీ డెవలప్డ్, సెక్యులర్ కంట్రీ ఆర్ సెక్యులర్ స్టేట్ ఆర్ ద రిలీజియస్ స్టేట్? మత రాజ్యాలు బాగుపడ్డాయా, సెక్యులర్ రాజ్యాలు బాగుపడ్డాయా? చెప్పండి దయచేసి. యూకే బాగుందా, నేపాల్ బాగుందా? చెప్పండి దయచేసి. అమెరికా బాగుందా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ బాగుందా? మత రాజ్యాలు మంచిగా ఉన్నాయా? ప్లస్ మత రాజ్యాలు కూడా అన్ని మతస్థులు ఉన్నారు. రేపు కాదు, భారతదేశము హిందూ స్టేట్ అని, వైదిక స్టేట్ అని రాష్ట్రం అనుకో, హౌ ఇట్ మేక్స్ ఎనీ డిఫరెన్స్? కాదు, అన్య మతస్థులు భారతదేశంలో ఉంటారు. సో దే ట్రీటెడ్ ఈక్వల్, ద లా అప్లైస్ టు ఎవ్రీ వన్ సేమ్. నువ్వు మతరాజ్యం అని పెట్టుకున్నా, సెక్యులర్ అని పెట్టుకున్నా, హౌ డస్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు ద కామన్ మ్యాన్? ఐ డోంట్ గెట్ ఇట్. సో చెత్త నా కొడుకులు, ఏమాత్రం విషయం మీద అవగాహన లేదు, ఏమి తెలియదు, నోరు ఉంది కదా అని మాట్లాడతారు.
అవునా కదా? ఆలోచించండి మిత్రులారా. సో అట్లనే వీడు ఇంకేం మాట్లాడినా విన్నాక మీ కామెంట్స్ చదువుదాం, దాన్ని వెళ్ళిపెట్టాను. కానీ ఇదే అరవింద్ పైన బోల్డ్ అనే అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరి అవినీతి ఆరోపణలు డిఎస్ గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు టికెట్ల కుంభకోణం కావచ్చు, టికెట్లు అమ్ముకున్నారని కావచ్చు, దాంట్లో మీరే ప్రధాన పాత్ర పోషించారని కావచ్చు, ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అరవింద్ ఈ రోజు ఇంత ఖర్చు పెడితే దాన్ని సంపాదించడానికి మళ్ళీ రాజకీయాల్లో అవినీతి చేయాలి అని మాట్లాడడం ఎలా సమంజసం? 2004లో ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలిచిందండి? కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ఎన్ని సీట్లు గెలిచింది? 248 సీట్లు గెలిచింది. స్కామ్ చేస్తే గెలవరని, సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ డబ్బు కోసం చేసుకుంటే అన్ని గెలవరు. సో అంటే వాడే ఒప్పుకుంటున్నాడు, కాంగ్రెస్ కి అంత బలంగా ఉంది అని వాడే ఒప్పుకుంటున్నాడు. ఓకే, వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్, ఇన్ సెఫాలజీ. నేను ఎప్పుడు మెంబర్గా లేను కాంగ్రెస్లో, కానీ ఆ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ టోటల్ ఇన్వాల్వ్ అయ్యింది. ఇప్పుడు ఇలా మీరు ఆంధ్రాలో ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు, తెలంగాణలో కూడా ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు, అప్పట్లో కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ తెలుసు. 2009లో తక్కువ రాజశేఖర్ రెడ్డి గారు డాడీ వాళ్ళిద్దరు కూర్చొని ఆల్మోస్ట్ 90% సీట్లు వాళ్ళిద్దరు ఫైనల్ చేసుకున్నారు. 2004లో మటుకు పిసిసి ప్రెసిడెంట్ గారే 98% టికెట్లు ఫైనల్ చేశారు. 248 సీట్లు గెలిచాము. 42 41 గెలిచింది టీడీపీ. అందులో అరవింద్ పాత్ర ఎంత? మాక్సిమం 248 గెలవటంలో, చూస్ చేయటంలో పిసిసి ప్రెసిడెంట్ గారికి మాక్సిమం పనిచేసింది అరవిందే. నేను చెప్తా ఉన్నా కదా, అంత కాంగ్రెస్ పైన ప్రేమ ఉన్న అరవింద్ బీజేపీ పైన గెలుపు పైన ఉన్న ప్రేమ. నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ని, ఏమైనా ఆడితే గెలవాలా, దాని మీద ఉన్న ప్రేమ, దానికోసం చేసే హార్డ్ వర్క్, హోంవర్క్. అంటే వానికి సిద్ధాంతం లేదు. ఓకే, వాడికి ఎథిక్స్ మోరల్స్ లేవు. వానికి ప్రజలకి ఏది కరెక్ట్ అని తెలియదానికి వాడి గేమ్ ఆడాలి, గెలవాలి. అంటే ఇది ఏమైనా కాంపిటీషనా? ఇది ఏమన్నా గేమా? క్రికెటా? ఏమైనా ఫుట్బాలా? ఈజ్ ఇట్ ఏ మార్కెటింగా? నాకు అర్థం కాదు. ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు సద్వినియోగం కావాలి, ప్రజల జీవితాలు బాగుపడాలి. అంటే అదే మోటో ఉండాలి. అంతేగాని ఇట్స్ ఎ గేమ్, ఐఎమ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్. నో, ఇట్స్ నాట్ ఏ స్పోర్ట్స్ మ్యాన్. ద పేదవాడు, మధ్యతరగతుడు, సామాన్యుడు, కామన్ మ్యాన్, ఆమ్ ఆద్మీ కడుతున్న ట్యాక్స్ డబ్బులను సద్వినియోగం చేయాలి. వాళ్ళ మంచి కోసం ఆ డబ్బులను యూజ్ చేయాలి. అది ఎవడు చేస్తున్నాడు అనేది అందుకే అంటున్నా, అందరినీ కలుపుకోవాలి, భావ స్వేచ్ఛ ఉండాలి కదా. ఇట్లాంటి ప్రిన్సిపల్స్ ఉండాలి కదా. అది లేదు వానికి. ఐఎమ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్, ఇదేమైనా యుద్ధం జరుగుతుందా రాజులకి? ఇదే ఎట్లనే చేసి నేను గెలవాలి? నో, ఎట్లనే చేసి ప్రజలు గెలవాలి, ప్రజలు బాగుపడాలి అని ఆలోచించాలి. అంటే ఈ డోంట్ హ్యావ్ ఎనీ ఒక ఎథిక్స్, ఒక ప్రిన్సిపల్స్ లేవు, ఒక సిద్ధాంతం లేదు. గాలి ఎటు వస్తే అటు పోతాడు అన్నట్టు. సో మూర్ఖులు. కమిట్మెంట్. ఇట్లా మేము డబ్బులకి టికెట్ ఇచ్చుకుంటే 248 కాదు, 148 కూడా రావు. సో ఎట్లీస్ట్ వాడు బీజేపీలో ఉన్నా కానీ కాంగ్రెస్ ప్రజల మద్దతుతో గెలిచింది అని ఒప్పుకుంటున్నాడు. ఓకే, కాంగ్రెస్కి అంత పబ్లిక్లో మెజారిటీ ఉంది అని ఒప్పుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ కదండి. మరి ఇప్పుడు ఏమైందండి? ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సింగిల్ డిజిట్ వస్తుంది డెఫినెట్ గా అని చెప్తున్నారు. మీరేమో అధికారంలోకి వస్తా ఉంటున్నారు. అట్లీస్ట్ టీఆర్ఎస్ కి డబుల్ డిజిట్ అయినా వస్తుందని రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. నాకు ఇవాళ ఎవరి మీద జాలి కలిగితే వాడు దానికి సమాధానం చెప్పాడు, దాట వేస్తాడు. డెఫినెట్లీ వానికి 5 సీట్ల నుంచి 1 సీటుకు పడిపోయినాడు. 7% వచ్చింది. 2014లో 5 సీట్లు వచ్చినాయి ఎమ్మెల్యే, అది 1 సీటుకు పడిపోయింది 2018లో. సో మళ్ళీ గానే ఉంటుంది. ఎప్పుడు కానీ బీజేపీ రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎన్నడూ దాటలే. 5, 6, 7 వస్తే ఎక్కువ. ఎంఐఎం అయినా అదే పరిస్థితి, ఈ బీజేపీ అయినా అదే పరిస్థితి. మళ్ళా కూడా అదే పరిస్థితి వస్తుంది. ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ మాట్లాడుకుందాం మనం. రెడ్డి మీద జాలి కలుగుతుంది. కష్టపడతాడు, తిప్పలు పడతాడు, పాపం పైసలు బాగా ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఆయన ఏదైనా పదవిలో వస్తే బాగా సంపాదిస్తాడు కూడా, అది కూడా ఇమేజ్ ఉన్నది ఆయనకి. అదర్వైజ్ అది పక్కన పెట్టండి, అది గెలిచేది లేదు, ఆయన వచ్చేది లేదు పదవిలోకి. అంటే నువ్వు ఎట్లా చెప్తావురా? అంటే నీ ఈవీఎంలు ఉన్నాయా నీ దగ్గర? ఎట్లా చెప్తావు? హౌ కెన్ దెన్ వై డు వి నీడ్ ఎలక్షన్స్? సో విందాం. పరిస్థితి ఎట్లుందంటే, ఎవరైనా మనము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు స్కూల్లో
ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాయి, వేరే వాటిలో అన్ని పాస్ అయిపోయి మంచి మార్కులు వచ్చి ఒకటిలో ఫెయిల్ అయింది అనుకోండి, ఒకటో రెండో మూడో మార్కులతో పోయామనుకో రీవాల్యుయేషన్ పెట్టుకుంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే 6 సబ్జెక్టులలో 6 ఘోరంగా ఫెయిల్. పాపం రేవంత్ రెడ్డికి పదవి మీద కూర్చోవాలని ఆతృతనో, మరి కాంగ్రెస్ పార్టీ మీద అంత ప్రేమ అయితే ఉండదు, ఆయన కాంగ్రెస్ పార్టీ వాడికి ఆయన మళ్ళీ ఆయనకి ఏం ఆతృతనో 6 సబ్జెక్టులు పూర్తిగా ఘోరంగా ఫెయిల్ అయితే కూడా రీవాల్యుయేషన్ పెడదామంటాడు ఆయన. ఏడ ఫెయిల్ అయిందిరా పిచ్చిన కొడక. నీ కాదు, ఇప్పుడు 5 వాడు మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలు చెప్తుండే కదా. దయచేసి మిత్రులారా, ఒక్క యూపీ తప్ప మిగిలిన 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్కే ఎక్కువ మెజారిటీ వచ్చింది. వాడు అడ్డదారులు గెలుస్తుండు. కానీ ఇప్పుడు చెప్తున్నా కదా, ఉత్తరాఖండ్లో 44% బీజేపీకి వస్తే 38 పాయింట్ సంథింగ్, అరౌండ్ 39% కాంగ్రెస్కి వచ్చింది. వానికి వీనికి 5 నుంచి 6% తేడా ఉంది. అది వ్యతిరేక ఓటును చీల్చినావు. సో గాలి మాటలు చెప్తాను కదా. గోవాలో గెలిచిన బీజేపీ 33% వస్తే ఓడిపోయిన కాంగ్రెస్కి 23% వచ్చింది. వ్యతిరేక ఓటు అంతా చీల్చినావు. ఇండిపెండెంట్లు ఇంకా రకరకాలుగా. పంజాబ్ గతంలో కాంగ్రెస్కి వచ్చింది, ఇవాళ రివర్స్ అయింది ఆమ్ ఆద్మీ పార్టీకి. ఇలా వానికి 42-44 వచ్చింది, కాంగ్రెస్ వానికి 28 ఎంతనో వచ్చింది. అట్లా నువ్వు ఎక్కడన్నా చూడు, ఏ రాష్ట్రంలో చూడు, గోవాలో కాంగ్రెస్కే ఎక్కువ ఓట్లు వచ్చినాయి లాస్ట్ టైం. ఇది 17 సీట్లు వచ్చినాయి. ఇంకా 3 వస్తే గవర్నమెంట్ ఫామ్ చేసేది. అట్లా అంటే బీజేపీ వాడు 11 వచ్చినాయి. 11 వస్తే వాడు వేరే పార్టీ కొనుక్కొని అట్లా గవర్నమెంట్ ఫామ్ చేసాడు. ఇది పరిస్థితి కదా. కర్ణాటకలో కొనుక్కున్నాడు ఎమ్మెల్యేని, మధ్యప్రదేశ్లో కొనుక్కున్నాడు ఎమ్మెల్యేని. సో వాడు బీజేపీ ఏడున్నాడు? తమిళనాడులో లేడు కదా, కేరళలో లేడు, ఒరిస్సాలో లేడు, ఆంధ్రప్రదేశ్లో లేడు, తెలంగాణలో లేడు, వెస్ట్ బెంగాల్లో లేడు, రాజస్థాన్లో లేడు. అర్థమైందా? ఆ యొక్క జార్ఖండ్లో లేడు, ఛత్తీస్గఢ్లో లేడు, ఢిల్లీలో లేడు. ఇంకా ఈ యొక్క పెద్ద రాష్ట్రాలు ఎక్కడ లేడు. ఆ కర్ణాటక మధ్యప్రదేశ్లో కొనుక్కున్నాడు. యాడున్నాడు? ఇంకా చిన్న ఈశాన్య రాష్ట్రాల్లో అపోజిషన్ ఓట్లు బెదిరించి ఈడీలు సిబిఐలు అని చెప్పి అట్లా చేసి అట్లా అన్ని రాష్ట్రాలు 9 రాష్ట్రాలు కలిపితే ఒక రాష్ట్రం అవుతుంది. ఆ ఈశాన్య రాష్ట్రాలు అస్సాము, మేఘాలయ, మిజోరాము, గాడ. యాడున్నాడు బీజేపీ వాడు? గుజరాత్లో గెలవడానికి మస్తు కష్టమైంది. వాళ్ళకి 99 సీట్లు వస్తే కాంగ్రెస్ అని 77 వచ్చినాయి. కమ్యూనిస్ట్ పార్టీ లేదు అంటే కరెక్టు. కాంగ్రెస్ బలంగా ఉంది, గ్యారంటీకి వస్తుంది. మీరు ఈవీఎం రిప్లేస్ చేసి లంగ కథలు వాడడు తప్ప ధర్మయుద్ధం చేయండి. పొద్దుగా లేస్తే అబద్ధాలు చెప్తా అంటే అదే అంటున్నా, బీజేపీ పుట్టుకనే అబద్ధాల పుట్టుక ఉన్నది. దయచేసి ఆలోచించండి మిత్రులారా. రేవంత్ రెడ్డి పరిస్థితి అట్లుంది. సోనియా గాంధీ గారు తప్పులు చేయరండి. ఆమె ఒక తప్పు చేసింది, రాహుల్ గాంధీ. ఫినిష్డ్ కాంగ్రెస్ పార్టీ. పాపం ఏమి కాలేదురా కాంగ్రెస్ పార్టీకి. అవలే నా కొడక. కాంగ్రెస్ పార్టీ విల్ రీగెయిన్ ఇట్స్. మీరు 70 ఏండ్లు హిందూ మహాసభ పెట్టుకున్నా మీరు గెలవలే. కదా, స్వతంత్రం వచ్చినాక 52 నుంచి ఎన్నికలు జరిగితే 70 ఏళ్ళ ప్రస్థానంలో మీరు ఎన్నడూ గెలవలే. ఇండిపెండెంట్లు వాళ్ళు వీళ్ళు వీపీ సింగ్ వాళ్ళు వీళ్ళు గెలిచారు కానీ, నేషనల్ ఫ్రంట్ ఇంకో ఫ్రంట్ అని. కానీ మీరు బీజేపీ వాడు ఒకసారి వాజ్పేయి గారు, ఇప్పుడు మోడీ గారు. అంటే ఇది ఒక 8 ఏళ్ళు, అదొక 6 ఏళ్ళు, 14 ఏళ్ళే. ఎన్నికల ప్రస్థానం ఎంత? 70 ఏళ్లలో 14 ఏళ్ళే యాక్చువల్ బీజేపీ ఉంది. మిగతాదంతా వేరే పార్టీలు ఉన్నాయి కానీ బీజేపీకి అవకాశం దొరకలేదు. బీజేపీ ఎప్పటి నుంచి ఉంది? ఫస్ట్ హిందూ మహాసభలను ఉంది, తర్వాత ఈ యొక్క జనసంఘ అని ఉంది, తర్వాత బీజేపీ అని ఉంది. అన్నేళ్లలో కూడా ఎన్నడికి వెళ్ళలేదు. ఇది పరిస్థితి. ఆ యొక్క ఇందిరాగాంధీ గారు చనిపోయినాక ఎన్నికలు జరిగితే అప్పుడు 224 పోటీ చేశారు బీజేపీ వాళ్ళు. చేస్తే 2 గెలిచారు. ఇది పరిస్థితి. అంటే బీజేపీ ముక్త్ భారత్ తక్కువ 70 ఏళ్ళ నుంచి ఉన్నది. స్వతంత్రం రాకముందు కూడా ఎన్నికలు జరిగినాయి, అప్పుడు కూడా గెలవలే. ఇది పరిస్థితి. వాడు వచ్చేసి కాంగ్రెస్ లేదంటాడు 1-2 టర్మ్స్కే. మరి యూపీఏ 1, యూపీఏ 2 కంటిన్యూస్గా 2 టర్మ్స్ ఉన్నది కాంగ్రెస్ రీసెంట్గా. మరి కాంగ్రెస్ వాడు నేను గొప్ప చెప్పుకోలే కదా వాడు. ఆయన అయితే పివి నరసింహారావు గారికి అయితే ఫుల్ మెజారిటీ కూడా లేకుండే 5 years కంటిన్యూస్గా గవర్నమెంట్ నడపగలిగాడు. సో ఇది పరిస్థితి. కాబట్టి మన కింద నల్లగా పెట్టుకొని పక్కని విమర్శించే నైతిక హక్కు నీకు లేదురా చెత్త నా కొడుకులారా అని చెప్తున్నా. బీజేపీ ముక్త్ భారతే ఉండే 70 ఏళ్ళ నుంచి మళ్ళీ బీజేపీ ముక్త్ భారతే అవుతుంది గంతే. అర్థమైందా? వెయిట్ అండ్ సీ. ప్రధానమంత్రి మోదీ గారు ప్రధానమంత్రి ఉన్నాక అది ప్రజలకు బెనిఫిట్స్ రావడానికి కనబడతా ఉంది. పీపుల్ ఆర్ డైరెక్ట్లీ బెనిఫిటింగ్. ఇవాళ డీబీటీ ద్వారా డైరెక్ట్గా
ఆయన జర్మనీలో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాడు మన దేశం గురించి. ప్రపంచంలో ఇవాళ భారతదేశం ఎంత డిజిటలైజ్ అయింది, 6 లక్షల ఊర్ల గ్రామాలు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ తోటి హై స్పీడ్ ఇంటర్నెట్ తో కనెక్ట్ అవుతా ఉన్నాయి. ఇవాళ మనం ఎప్పుడైనా ప్రయాణం చేస్తా ఉంటే జేబులో రూపాయి పెట్టుకొని తిరగాల్సిన అవసరము లేదు. డిజిటల్ పేమెంట్ ప్రపంచం అయిపోయింది. ప్రపంచంలో టోటల్ గా జరుగుతున్న డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో 40% భారతదేశం. కెన్ యూ ఇమాజిన్? 100 రూపాయలు డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్రపంచంలో అయితే 40 రూపాయలు భారతదేశం నుంచి అవుతున్నాయి. So it's a great reform. కేంద్రం నుంచి 100 రూపాయలు వస్తే ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చాలా స్కీమ్స్ డైరెక్ట్ గా వెళ్ళిపోతా ఉన్నాయి. ఎట్లా కాదు మిత్రులారా, ఇప్పుడు డిజిటల్ చేస్తే మన బతుకులు మారుతాయా? దయచేసి చెప్పండి. ఇప్పుడు డిజిటల్ చేస్తే ఈజీ పేమెంట్ ప్రాసెస్, అది అమెరికాలో ఎప్పటి నుంచో ఉన్నది. ఓకే, అది టెక్నాలజీ అనేది ఈవెన్చువల్లీ ఎక్కడైనా సరే అది వస్తుంది. కాదు మన బతుకులు ఏం మారినాయి? కాదు పెట్రోల్ రేట్ తగ్గిందా డిజిటల్ చేస్తే? వాడు మన కష్టం తీసుకుంటలేడా? ఇంకా డిజిటల్ చేస్తే 3% వాడు ఛార్జ్ చేస్తున్నాడు. ఆడోడో అదాని కంపెనీ, అంబానీ కంపెనీ, ఓన్ కంపెనీ, యూపీఐ గీపీఐ ఆ యొక్క ట్రాన్సాక్షన్కి. ఓకే, మాస్టర్ కార్డు, వీసా కార్డు ఒకటి తీసుకుంటాడు కదా. సో 100 సో అది ఇంకా వాని కాస్ట్ పెరిగింది కదా. డిజిటల్ చేస్తే నీ బతుకు మారిందా? ఇన్ వాట్ వే ఇట్ బెనిఫిటెడ్ కామన్ మ్యాన్? దయచేసి చెప్పండి. ఓకే కదా, అంటే ఈ దోసుకోవడానికి ఇంకా ఈజీ అయింది అని చెప్తున్నాడు ఆడు. అంతేనా? 1 లక్షల కోట్ల రూపాయల వరకు డీబీటీ అయింది మోడీ గారు వచ్చాక. డైరెక్ట్ గా పోతున్నాయి. గుజరాతీ వ్యాపారి ఇంకో 3% మా దగ్గర గుంజుతున్నాడు డీబీటీ చేసి. దోసుకోవడానికి మీరు కథలు పడుతున్నారు. మాకేం తిండి పెడతాదరా? నాకు అర్థం కాదు. డిజిటల్ వాడితే మాకు 100 రూపాయల వస్తువు కొనుక్కుంటే అలా 5 రూపాయలు మాకు యాడ్ చేసి ఇస్తారా డిజిటల్ వాడితే? కదా, మా దగ్గరనే 3 రూపాయలు తీసుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వినేవాళ్ళం 100 రూపాయలు పంపితే 15 రూపాయలే చేరుతున్నారా నాయన అని. ఇటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చి దేశాన్ని ఈ రకంగా యాడికి 15 రూపాయలు చేరినాయిరా? చేరితే ఒకవేళ వాడు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే మరి అప్పుడు సామాన్యుడు మంచుకున్నాడా? ఇవాళ మంచుకున్నాడా? ఇవాళ ఏడుస్తున్నాడు. ముందుకు పోతా ఉంటే ఇవాళ ఒక 10,000 స్కీమ్స్ ఉన్నాయండి. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రధానమంత్రి గారు చేసిన ఇటువంటి రిఫార్మ్స్ వల్ల 10,000 స్కీమ్స్ మీరు ఆన్లైన్లో అవైలబిలిటీ ఉన్నాయి. మీరు అప్లై చేసుకోవచ్చు, బెనిఫిట్ పొందొచ్చు. వచ్చినాయా మిత్రులారా? మీకు మోడీ పెట్టిన స్కీమ్స్ ద్వారా 15,000 స్కీమ్స్ ఉన్నాయంట. మీకు ఏ స్కీమ్ ద్వారా లాభం వచ్చిందో రాయండి దయచేసి. స్కీమ్ల పేరు మీద ఆ బీజేపీ కార్యకర్తలు దోచుకుంటారు కానీ మన బతుకులు మార్చడి మీకు ఏ స్కీమ్ ద్వారా, మోడీ యొక్క ఏ స్కీమ్ ద్వారా మీకు లాభం వచ్చింది, మీ జీవితాలు బాగుపడ్డాయో దయచేసి రాయండి. నేను చదువుతాను. ప్రజలకు వాస్తవాలు తెలియదు. స్కీమ్ల పేరు మీద దోచుకుంటారు కానీ సామాన్యుడి జీవితాలు మారతలేవు. మారితే ఏం మారింది? మోడీ వచ్చినాక ఏ స్కీమ్ ద్వారా మీరు లాభపడ్డారు, ఎట్లా మీ జీవితాలు బాగుపడ్డాయో రాయండి. నేను చదువుతాను. ప్రజలకు వాస్తవాలు తెలియని కదా. కల్వకుంట్ల కవిత గారు 2014 ముందర 9 ముందర ఎక్కడ ఉన్నారండి? ఉద్యోగం లేదు నాకు తెలిసి. కేటీఆర్ కంటే ఉద్యోగం ఉండే. ఉద్యోగం చేసేటోళ్ళు ఇల్లు 1000 కోట్లు ఎడికెళ్ళి వచ్చినాయండి. నేను ఎంపీనైనా ఒక్క గజం భూమి అడిషనల్గా కొనునా నేను ఖర్చు పెట్టింది వైట్ నేను చూపిస్తా. నేను పార్టీ నాకు మోడీ అంటే పిచ్చి, నేను ఖర్చు పెడతా. నేను వైట్ మొత్తం స్టేట్మెంట్ పంపిస్తాను. నేను ఒక్క గజం కొన్నది చూపెట్టండి, ఒక్క రూపాయి ఆరోపణ చూపించండి. వీళ్ళకి ఒకడేమో ఉద్యోగం చేసుకునేటోడు, ఒకడేమో దొంగ పాస్పోర్ట్లు అమ్ముకున్నాడు, సిద్దిపేటలో లారీలు ఆపుకున్నాడు. ఉద్యోగం వ్యాపారం చేసుకోవడం తప్పే అంటలేను నేను. ఉద్యోగం చేసి ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు సంపాదించుడు. ఆ ఉద్యోగం ఏందో మాకు కూడా చెప్తే మేము కూడా చేస్తాం. కవిత గారికి బ్యూటీ పార్లర్ ఉండే కొండాపూర్లో. బ్యూటీ పార్లర్ ఇవాళ 500-600 కోట్ల ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ బంజారాహిల్స్లో. మరి బ్యూటీ పార్లర్ తోటి 600 కోట్లు సంపాదిస్తారంటే నేను కూడా రేపు రిజైన్ చేసేసి బ్యూటీ పార్లర్ పెట్టుకున్నాను. చూసిన వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు గజ దొంగలు, వీడు గజ దొంగ, ఏం తేడాలే. ఓకే, చూద్దాం. ఆమె ఆహ్వానిస్తే పోయి చూసి అసెస్మెంట్ చేసి కూడా వస్తాం. రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు లెక్కలన్నీ తీసినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు పోయి ఏం చేయాలో చేస్తే చేసే ఆస్కారం ఉందని కూడా చెప్తా. కాదురా, అరెస్ట్ చేస్తామని బండి సంజయ్ గాడు అంటాడు, ఈడంటాడు. మరి చెయ్యర్రి కేసీఆర్ని జగన్ అరెస్ట్ చెయ్యరు. ఎందుకంటే వీళ్ళకి ఇవ్వాల్సిన, వాడు దోసుకున్న దాంట్లో వీళ్ళకి వాటాలు వస్తున్నాయి. మొన్ననే జగన్ గాడు 12,000 కోట్లు ఇచ్చిండట.
ఇచ్చేసి వచ్చిండు కదా. ఇట్లా మొన్న వాడు ఎవడు టీఆర్ఎస్ వాడు 5,000 కోట్లు ఖర్చు పెట్టిండు హుజూరాబాద్లో. ఈ బీజేపీ ఈటెల రాజేందర్ 3,000 కోట్లు ఖర్చు పెట్టిండు. ఆడికెళ్ళి తెచ్చి ఖర్చు పెట్టిండు ఈటెల రాజేందర్ చెప్పరా నాయన. ఆ జగన్ గాడు పంపించిండు. వాడు నడ్డాగాడు వచ్చి అంటాడట ఆ కేసీఆర్ గానికి ఆ జగన్ గానికి కాల్ చేయర్రి, వాని పైసలు పంపించమని, యూపీలో ఎన్నికలు ఉన్నాయి, ఈడ ఎన్నికలు ఉన్నాయి అని అడుగుతాడంట. ఇది పరిస్థితి. అరెస్ట్ చేయర్రి కాదు, నువ్వే చెప్తున్నావు 100 కోట్లు ఉన్నాయి వాళ్ళు దోసుకున్నారు అని చెప్తున్నావు. అరెస్ట్ చేయర్రి, హూ ఈ స్టాపింగ్ అంటే ఎందుకు చేయవు? ఎందుకంటే నువ్వు ఇంకా గజదంగా ఉన్నావు. ఆలోచించండి. ఎలక్షన్ అఫిడవిట్ లో చూపిస్తూనే ఉన్నారు కదా. ఏం చూపిస్తారు? 5 కోట్లు చూపిస్తారు. లోపల పోయి చూస్తే తెలుస్తుంది. ఒక్కొక్క షాండిలియర్ 60 లక్షలు, సోఫా సెట్ 20 లక్షలు. దాని మీద బ్రాండ్ ఉండదా? దాని వాల్యూ ఇంటర్నెట్లో ఉండదా? బ్యూటీ పార్లర్లో సంపాదిస్తే రోజా గారు నాకు కూడా బ్యూటీ పార్లర్ నేను పెట్టుకోవాలనే ఉంటుంది కదా. కేటీఆర్ అనేవాడు అమెరికాలో ఉద్యోగం చేసి 50,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలు కూడగడితే ఆ కుటుంబం, మరి గదే ఉద్యోగం చేసుకుందాం. ఈ తిప్పలు పడడం ఎందుకటి? కేసీఆర్ అనేటోడు సిద్దిపేటలో లారీలు ఆపుకొని 1987 ఆ లారీ డ్రైవరు ఈయన ఎమ్మెల్యే లెక్క కనబడలేదంట, దౌడ మీద నుంచి కొట్టిండు. నిజామాబాద్ సంబంధించిన డ్రైవరు. ఆ లారీ ఓనర్ మొన్న చనిపోయిండు, ఈ మధ్య చనిపోయిండు. అప్పుడున్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గర కేసీఆర్ ఆ డ్రైవర్ని పట్టుకుపోయి కంప్లైంట్ ఇస్తే డ్రైవర్ని పిలిపించారు, ఆ ఓనర్ని పిలిపించిండు. ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ఇవాళ నిజామాబాద్లో ఉన్నాడు. ఆయన చెప్పిన కథ మీకు చెప్తున్నా నేను. ఈ కుటుంబం 1,50,000 కోట్లు సంపాదిస్తే మరి మేము కూడా సిద్దిపేట రోడ్ల మీద పోయి వసూలు చేయమంటే చేస్తా. 1,00,000 కోట్లు వస్తాయంటే వీళ్ళ ఆ టైంలో అసలు అరవింద్ ఎక్కడ? కేసీఆర్ పార్టీ తెలంగాణ పార్టీ చచ్చిపోవద్దు, ఇది బతుకుండాలి అని కాంగ్రెస్ పార్టీ 42 సీట్లు కోసి వాళ్ళకి పురుడు పోసింది ఈ ఇంట్లో. లేకపోతే కేసీఆర్ అనేటోడు ఒక్కడు గెలుస్తుండే సిద్దిపేటలో 2004లో. రాజశేఖర్ రెడ్డి గారితో కొట్లాడి, వేరే రాయలసీమ ఆంధ్ర నాయకులతో కొట్లాడి 42 సీట్లు ఇవ్వకపోతే టీఆర్ఎస్ పార్టీ ఇలా పార్టీ లాగా ఉండకనే పోవు. 2004లోనే ఫినిష్ అయిపోవు. దట్ ఈస్ అరవింద్స్ కమిట్మెంట్ టువర్డ్స్ తెలంగాణ. ఐ వాజ్ నాట్ ఇన్ పాలిటిక్స్. మరి పాలిటిక్స్ లేడంటాడు వాడు. కాంగ్రెస్ పార్టీకి పనిచేసిండు కదా. 40 పోటీ చేస్తే 10 కూడా గెలవలే కేసీఆర్. ఓకే, తెలంగాణ రాకంటే ముందు ఎప్పుడు నేను డైరెక్ట్ పాలిటిక్స్ లో లేను. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంత బెనిఫిట్ చేయాలో తెలంగాణ ఉద్యమానికి అంత చేసిన. ఇవన్నీ చేస్తే వచ్చిందండి తెలంగాణ. సోనియా గాంధీని ఒప్పిస్తే వచ్చింది, భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారిని ఒప్పిస్తే వచ్చింది. ఇవన్నీ చెప్తేనే బిల్ ఫైనల్గా ఎంత చేసుకున్నా 13 ఏళ్ళు, ఆడ 13 నిమిషాల్లో బిల్లు పాస్ కాకపోతే గోవిందనే కదా, పుట్టిదే కదా కథ. సో ఇవన్నీ ఇక్కడి నుంచి శ్రీకాంతాచారికి వెళ్ళి సుష్మా స్వరాజ్ దాకా పెద్ద రెవల్యూషన్ వచ్చింది, ఉద్యమం వచ్చింది. ఆ రెవల్యూషన్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ ఇస్ కేసీఆర్. ఎస్, వి అగ్రీ. టుడే హైయెస్ట్ కరప్ట్ పొలిటీషియన్ ఇన్ దిస్ కంట్రీ ఇస్ కేసీఆర్. ఎలా? దేంట్లో? మొత్తం అన్నిట్లో 4 లక్షల కోట్లు అప్పు చేసి ఈ దేశంలో అతి మాక్సిమం అవినీతి ఉన్న రాష్ట్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్. బీజేపీ ముఖ్యమంత్రుల మీద ఎక్కడా కూడా అవినీతి ఆరోపణలు లేవా? ఉండొచ్చు. అవినీతి చేస్తున్నారని మీకు మీరే వాళ్ళని వెళ్ళిపోమని చెప్పలేదా? 20 మంది ఉంటే ఒకటి చేస్తుండొచ్చు. ఇక్కడ ఒక్కడు ఉంటే 4 చేస్తున్నారు కుటుంబం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీజేపీ అండ్ ఫ్యామిలీ పార్టీస్. వెన్ ఐ సే ఫ్యామిలీ పార్టీస్ ఐ ఇంక్లూడ్ కాంగ్రెస్. ఓవైపు బీజేపీనే కేసీఆర్ కి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం అని చెప్పి విమర్శలు చేస్తూ ఉంటారు, ఇంకోవైపు అదే బీజేపీ నేతలు వచ్చేసి అద్భుతం అని చెప్పేసి మళ్ళీ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏదైనా బెనిఫిట్ అయ్యి ఉంటే దాని గురించి మంచి మాట్లాడటం అన్నది మా పెద్ద మనసు, మా బ్రాడ్ మైండ్ థింకింగ్. దాంట్లో 1,00,000 కోట్ల రూపాయలు మింగుమని చెప్పలే మేము. దానివల్ల ఊర్లలో అయితే ఇప్పటివరకు అయితే నీళ్లు రాలే, ఊర్లలో అయితే నీళ్ళు రాలే. అది ఎప్పుడు వస్తాయో దేవుడికి తెలుసు. అది వస్తానికి ఎంత కరెంటు ఖర్చు అవుతుందో అది మనందరికీ తెలుసు. అది దానివల్ల వ్యవసాయం వయబుల్ అవుతుందా అంటే అది పెద్ద డౌటే. ఇదంతా కేసీఆర్ గారి మింగుడికి డెఫినెట్గా ఇట్ ఈస్ అన్ ఏటీఎం ఫర్ కేసీఆర్. అండ్ విభజన హామీల గురించి ఎప్పుడైనా మాట్లాడారా మీరు?
విభజన హామీల గురించి అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. మీడియాలో చాలాసార్లు మాట్లాడాము. మీకు ట్రైబల్ యూనివర్సిటీకి 2020లో ఆయన జాగిస్తే 2020 హామీలు అమలు చేయాల్సింది ప్రజలు కాదు కదా, మీ ఇంటర్వ్యూలు చూసినటువంటి ప్రజలు కాదు కదా. ట్రైబల్ యూనివర్సిటీ చెప్తే ల్యాండ్ ఇవ్వాల్సింది ఎవరండి? తెలంగాణలో ల్యాండ్ ఇవ్వాల్సింది ఎవరు? గవర్నమెంట్. విభజన చట్టం ఎప్పటిది? 2014ది. 2020 ఇస్తావా నువ్వు? 6 సంవత్సరాల తర్వాత. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంటారు. దానికి ఎన్నో ఎకరాలు ఇచ్చారు. మొత్తం లిటిగేషన్ ల్యాండ్. ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టుకున్నారు, కోచులు తయారు చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థ, పేరు తీసుకోవట్లేదు నేను. రైల్వేస్కి రేక్స్ వస్తూ ఉన్నాయి, కోచ్లు వస్తూ ఉన్నాయి. మరి ప్రైవేట్ సంస్థకి అన్నీ కల్పించినప్పుడు మరి నువ్వు ఒక మంచి ల్యాండ్ ఇవ్వడానికి లేదా? మరి ఎవరు ములాఖాత్ అయినట్టు? రైల్వేస్కి కోచులు కావాలి, ప్రైవేట్ సంస్థ ద్వారా తెలంగాణ నుంచే వస్తున్నాయి. ఈయనేం చేస్తున్నాడు? మరి టైంపాస్ చేస్తున్నాడా? కాళేశ్వరంకి నేషనల్ హోదా, జాతీయ హోదా అంటాడు. 2017లో డిపిఆర్ ఇవ్వమంటే ఇయ్యలటి వరకు ఇయ్యలే. పార్లమెంట్లో క్వశ్చన్లు అడిగినాము, ఆన్సర్ వచ్చింది, మీ ముందర పెట్టినాము. దాని గురించి మాట్లాడాడు. ఈ ధాన్యం కొనుగోలు విషయంలో విజయం ఎవరిది? 1300 నుంచి 1960 ఎంఎస్పి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ. ప్రతి గింజ ఇక్కడ నుంచి కొంటా ఉన్నాడు. 24 లక్షల మెట్రిక్ టన్నులు 2014 నుంచి 142 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు తెలంగాణ నుంచి జరిగిందంటే దాని క్రెడిట్ నరేంద్ర మోడీ. అది తెలిసి మోడీ గారికి పేరు వస్తున్నదని ఇప్పుడు మేము ఇయ్యము, నేనే కొంటా అన్నాడు. గోన సంచులు లేవు, కొనుగోలు కేంద్రాలు లేవు, పైసలు లేవు, ఒక ప్లాను లేదు. మందు కొట్టేసి షర్ట్ నేనే కొంటా అని చెప్పేయటం. కిందికి వచ్చి తెల్లారి మందు దిగినాక చూస్తే గోన సంచులు కూడా లేవు. కొనుగోలు కేంద్రాలు ట్రాన్స్పోర్టేషన్ మొత్తం ముస్లింలకు అప్పయిపోయి. లారీలు లేవు, హమాలీలు లేరు. ముస్లింలకు అందరికీ వరి ప్రొక్యూర్మెంట్ చేసుకుంటూ వాళ్ళ కోటా ఇస్తున్నాడు. వాళ్ళకి సరైన రైస్ మిల్లు లేదు. దందా చేస్తున్నారు, బ్లాక్ మార్కెట్ దందా. ఆయన ఫ్రీగా గరీబోళ్ళు మన పాలమూరు కాడికెళ్ళి బీహార్ దాకా కార్మికులకి వీళ్ళు కోవిడ్ సమయంలో జీతాలు లేవు, డబ్బు లేదు, రోజువారీ ఆమ్దాని లేదని ఆయన వాళ్ళు ఆకలితో ఉండొద్దని ఆమె ఫ్రీ రేషన్ ఇస్తే ఆ ఫ్రీ రేషన్ కేటీఆర్ అనేటోడు బ్లాక్ మార్కెట్ చేస్తున్నాడు. ఆ బ్లాక్ మార్కెట్లో భాగం ఈ ముస్లింల రైస్ మిల్లు. ఇదే ఆయన ఆకలితో ఉండొద్దు భారతీయుడని ఆయన ఇస్తే పుట్టగొట్టినట్టు కాదా? మరి బ్లాక్ మార్కెట్ తీసుకొచ్చి డంప్ చేస్తే బియ్యాన్ని ఆ పంట వరి అప్పుడు వచ్చిన పంటకి డిమాండ్ ఎక్కడ ఉంటది? మరి ముందే కేంద్రం దీనిపైన ఎందుకు ఒక ముందడుగు వేయలేకపోయింది? కేంద్రంది రెస్ట్రిక్టెడ్ ఉంటుందండి. ఫెడరల్ స్ట్రక్చర్ ఇది. ఫెడరల్ స్ట్రక్చర్ లో కేంద్రంకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ ప్రతి డిపార్ట్మెంట్ లో ఇంప్లిమెంటేషన్ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ లో కేంద్రం జోక్యం చేసుకోలేదు. ఇది ప్రజలకు తెలవాల్సిన విషయం. ఇంప్లిమెంటేషన్ కేంద్రం చేయలేదు. వాళ్ళకంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ప్రభుత్వ అధికారుల సంఖ్య ఉండదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంకి ఉంటుంది. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ప్రజలకు, రైతులకు, మహిళలకు, గరీబులకు అందరికి మేలని అందుకే అంటాం. నెక్స్ట్ థర్డ్ ఫ్రంట్ వస్తుంది. దేశ్ కా నేత కేసీఆర్ గారు దేశ్ కా నేత అని ఆయన తిరుగుతున్నాడు. ఎలా చూస్తున్నారు? నేను చూస్తలేను, టైం వేస్ట్. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఆయన నేషనల్ పాలిటిక్స్కి వెళ్ళిపోతారు అని. డెమోక్రటిక్ కంట్రీ, వెళ్ళిపోవచ్చు. ఇవాళ ఓవైసీ కూడా నేను చదవలేదు, విన్నా. ఓవైసీ కూడా ఓల్డ్ సిటీ దాటి వచ్చి కంటెస్ట్ చేస్తానంట. డెమోక్రటిక్ కంట్రీ, వెల్కమ్. వాడిని పెంచి పోషిస్తుంది మీరు కదా. వెల్కమ్ టు కంటెస్ట్ అగైన్ ఫ్రమ్ నిజామాబాద్. అట్లా కాదు, వెల్కమ్ అంటున్నాడు. సో ఓవైసీని ఒక 500 కోట్లకు ఉండే వాడు ఒక ఓల్డ్ సిటీకి పరిమితం అయినాడు. బీజేపీ పరిపాలించారు. బీహార్లో పోటీ చేస్తాడు, యూపీలో పోటీ చేస్తాడు, ఇప్పుడు నిజామాబాద్లో కూడా ఈజ్ వెల్కమ్ అంటున్నాడు. అని అర్థమైంది. సో వాడిని పెంచి పోషిస్తుంది, వాని మతం పేరుని వాడుకుంటుంది వాడు. ఇది పరిస్థితి. కొద్దిగా లేస్తే లంగ కథలు, లంగ మాటలు. బోల్డ్ అనే అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరి అవినీతి ఆరోపణ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఫ్రంట్ వస్తుంది. అయిపోయినట్టుంది. కంట్రీ, వెళ్ళిపోవచ్చు. ఇవాళ ఓవైసీ కూడా నేను చదవలేదు, విన్నా. ఓవైసీ కూడా ఓల్డ్ సిటీ దాటి వచ్చి కంటెస్ట్ చేస్తానంట. డెమోక్రటిక్ కంట్రీ, యూపీఆర్ వెల్కమ్ టు కంటెస్ట్. కవిత ఇస్ వెల్కమ్ టు కంటెస్ట్ అగైన్ ఫ్రమ్ నిజామాబాద్. ప్లీజ్ కమ్.
సో అది చూసారు కదా. సో వాడు ఏం చెప్తున్నాడు, మోడీ అన్నీ మంచిగా చేసిండు, కేసీఆర్దే తప్ప. నేను కేసీఆర్ని మెచ్చుకుంటలేను, దయచేసి గుర్తుపెట్టండి. కేసీఆర్ లంగ నా కొడుకు, దొంగ నా కొడుకు, వాడిని చాలాసార్లు తిట్టినాం, ఇంకా ఎన్నిసార్లు తిట్టినా తప్పులేదు. ఓకే, వాడెంత లంగ నా కొడుకో వానికంటే 10 రెట్లు 20 రెట్లు. ఎందుకంటే వాడు చేసిన అప్పు 3.5 లక్షల కోట్లు, వీడి చేసిన అప్పు 80 లక్షల కోట్లు కదా. సో ఎందుకు ఇంప్లిమెంట్ చేయరాదంటాడు, నాకు అర్థం కాదు. కేంద్రానికి చాలా ఇప్పుడు కాదు, బొల్లారం ఉంది, ఓకే, అది కేంద్ర పరిధిలో ఉంటుంది. ఇప్పుడు డిఆర్డిఓ ఉంది, డిఆర్డిఎల్ ఉంది. అట్లా కేంద్రం కెన్ డూ ఎనీథింగ్. సో డబుల్ ఇంజన్ అంటాడు. డబుల్ ఇంజన్ అయితే మరి గుజరాత్ బాగుపడాలి, డబుల్ ఇంజన్ అయితే కర్ణాటక బాగుపడాలి, డబుల్ ఇంజన్ అయితే వాడు ఎక్కడెక్కడ బీజేపీ అధికారంలో ఆ రాష్ట్రాలు మనకంటే మంచిగా ఉండాలి. సో పిట్ట కథలు చెప్తున్నాడు కదా. సో ఆ క్రమంలో మోడీ గాడి వాడి పాలసీస్ వాడు ఏవైతే ఉన్నాయో, వీడు ఆరోగ్యశ్రీ ఉంది, వాడి ఆయుష్మాన్ భారత్ ఉంది. ఇచ్చుకొని ఆయుష్మాన్ భారత్ ద్వారా ఎవడాపుతున్నాడు? రెండు ప్యారలల్గా పనిచేస్తాయి కదా. కేంద్ర 2 గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. ఇప్పుడు పెట్రోల్ మీద ట్యాక్స్ తీసుకుంటే కేంద్రం తీసుకునేది ఎక్సైజ్ సుంకం, రాష్ట్రం తీసుకునేది వ్యాట్. అట్లా జిఎస్టీలో కేంద్రం తీసుకునేది సిజిఎస్టీ, రాష్ట్రం తీసుకునేది ఎస్జిఎస్టీ. కాబట్టి నువ్వు ప్యారలల్గా యూ కెన్ హ్యావ్ ప్యారలల్ గవర్నమెంట్ కదా. సో కాబట్టి రాష్ట్రం నాకు భూమి ఇవ్వాలి, రాష్ట్రం ఇది ఇవ్వాలి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కెన్ డూ ఎనీథింగ్. వాని ఆధ్వర్యంలో శాఖలు ఉన్నప్పుడు వాడు ఏమని చేయగలుగుతాడు? దే హ్యావ్ అథారిటీ. మళ్ళీ నువ్వు రాజ్యాంగాన్ని మారుస్తా అన్నప్పుడు, ఒకవేళ నీకు కేంద్ర ప్రభుత్వం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పెడతా అంటే రాష్ట్రం సహకరించకపోతే నువ్వే ల్యాండ్ అక్వైర్ చేయి, రాష్ట్రం మీద ఎందుకు డిపెండెంట్ అవుతావు కదా. భారతదేశంలో అంతర్భాగమే కదా కేంద్ర ప్రభుత్వం అంటే, భారతదేశానికి అంతటికీ ప్రభుత్వమే కదా. సో రాష్ట్ర ప్రభుత్వం బదిలాడితేనే వస్తావా నువ్వు? చెప్పండి మిత్రులు, ఆ ఫెడరల్ స్ట్రక్చర్ వాట్ ఎవర్ హీఈస్ టాకింగ్ అబౌట్, దేశంలో ఎక్కడ ఏ ఉపద్రవం జరిగినా కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఇలా బార్డర్ నుంచి, తమిళనాడు బార్డర్ నుంచో లేకపోతే ఆడ యొక్క విశాఖపట్నం బార్డర్ నుంచో ఎవడో శత్రు దేశం వాడు వచ్చి మన దేశం మీద అటాక్ కావాలంటాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి నన్ను రమ్మని లేదు కాబట్టి, నాకు ఇన్విటేషన్ చెప్పలేదు కాబట్టి భారత ఆర్మీని నేను పంపేయ అంటాడా మోడీ? చెప్పండి దయచేసి. ఇలా ఆ యొక్క చైనా వాడు ఆ యొక్క అస్సాం గుంజుకుంటుంటే, అక్కడ అస్సాం ముఖ్యమంత్రి నాకు ఇన్వైట్ చేయలేదు, నాకు సహకరించలేదు కాబట్టి నాకు భారత ఆర్మీని పంపి అంటాడా మోడీ? కార్గిల్ యుద్ధం అయితే ఆడు కబ్జా పెడితే అక్కడ కాశ్మీర్ ప్రభుత్వం నాకు సహకరించదు కాబట్టి నేను ఆర్మీని పంప అంటాడా? యూ ఎక్స్క్లూజివ్ రైట్స్ కదా. 2 ప్యారలల్ గవర్నమెంట్స్. నీవు ఏమి కావాలన్నా చేసే సర్వ హక్కులు ఉన్నాయి, నీ దగ్గర బడ్జెట్ ఉంది, నీ దగ్గర హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి రాష్ట్రాల మీద అన్ని రాష్ట్రాల కాదు. బీజేపీ ఎప్పుడు కానీ అన్ని ఇచ్చినామంటాడు, కేసీఆర్ ఇచ్చాడు అన్ని మాయ అంటాడు. ఎందుకు ఇస్తావురా నువ్వు సపరేట్? కేసీఆర్కి ఎందుకు ఇస్తావు? వాడు రాష్ట్ర పరిధిలో వాడు రాష్ట్రం దగ్గర వసూలు చేసినవి వాడిస్తాడు. నువ్వు కేంద్ర పరిధిలో నువ్వు వానికి ఎందుకు ఇస్తావు? నువ్వు సపరేట్ నీకు డైరెక్ట్గా. పిట్ట కథలు చెప్తున్నాడు, ఒక్కటి ఇయ్యాడు బీజేపీ కానీ కథలు చెప్తాడు, లంగ కథలు. ఓకే, దయచేసి వాడు పొద్దుగా లేసే ఫేక్ కాదు. ఓకే, ఆ క్రమంలో మీ కామెంట్స్ ఉందని వెళ్ళిపెట్టాను. ఈయన కంకటి అంటే ఈయన యొక్క ఎడ్డోడో గుడ్డోడో నాకు అర్థం కాదు కానీ, పొద్దుగా లేస్తే ఈ యొక్క కంకటి అంటే ఈయన గౌడ ఏదో ఉన్నాడు కానీ, బట్ కాకపోతే ఈ యొక్క కొంతమంది బీసీలని ఉల్లుగాలని చేస్తున్నారు ఈ యొక్క ఇది బీజేపీ ఆర్ఎస్లు. అట్లా ఈయన ఉల్లు అయిపోయాడు కంకటి అంటే. ఆయన వేణుగోపాలరావు కంకటి మెసెంజర్లో ఏదో మెసేజ్లు పెడతాడు ఇక కాంగ్రెస్కి అగేన్స్ట్గా. చదువుదాం. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం లేదు. లేకపోతే లేదు అనుకుందాం ఆయన చెప్పిందే కరెక్ట్. ఓకే, సో అయితే లేకపోతే ఆయన బుద్ధిజంకి సంబంధించి పెట్టిండు చాలా. ఆయన బుద్ధిజం కన్వర్ట్ అయ్యిండు, బుద్ధిజంకి సంబంధించిన చాలా ముచ్చట్లు భారత రాజ్యాంగంలో పెట్టిండు. సో ఇప్పుడు సత్యమేవ జయతే అని ఉంటుంది, ఆ 4 సింహాలది ఉంటుంది. ఓకే, ఆ ఎద్దుది ఉంటుంది. అయితే ఏందంట నాకు అర్థం కాదు. భారతదేశంలో అందరినీ కాపాడాల్సిన అవసరం ఉంది. 1976లో ఇందిరాగాంధీ ప్రధాని ఈ పదంను రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. దేశ కాలమాన పరిస్థితులకు అనుకూలంగా రాజ్యాంగంలో చట్ట సవరణ చేసే అధికారం పార్లమెంటుకు కల్పించింది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇప్పటికీ రాజ్యాంగ సవరణలు చాలా చేశారు. ద కంటెంట్ ఆఫ్ దిస్ అరవింద్ స్పీచ్, అదే అరవింద్ అనే చెత్తన్న కొడుకు, దాన్ని అట్లనే చెప్పాలి. వీ వుడ్ లైక్ టు ఆల్రెడీ 104 times or 108 times the constitution was amended till now. We would like to amend one more time అనడం వేరు, రాజ్యాంగాన్ని మార్చడం వేరు. అంటే
నీకు తెలుగు రాకనా కేసీఆర్ గారికి అదే చెప్తున్నా, ఈ ఆవుల నాకు గుండుగా నాకు అడుగు అదే చెప్తున్నా. నీకు యూ డోంట్ నో ద లాంగ్వేజ్ ఆర్ యూ పర్పస్ఫుల్లీ వాంట్ టు క్రియేట్ ఏ నాన్ సెన్స్. నీకు తెలుగు రాకనా, భాష రాకనా, లేకపోతే ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవాలన్నా? ఇఫ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్, సో మచ్ గుడ్ ఇంటెన్షన్, దెన్ టాక్ ఇన్ ఏ గుడ్ ఇంటెన్షన్ వే. యూ వుడ్ లైక్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పు. కాదు, మనకు భావోద్వేగాలతో ఆడుకోవాలి, పిర్ర మీద గిచ్చాలే, వాడు ఏడిస్తే నాకు సంబంధం లేదని చెప్పాలి. ఎవడు చూడనప్పుడు గిచ్చాలే, వాడు ఏడిస్తే ఎందుకు ఏడిచిండో నాకు తెలియదని చెప్పాలి. ఇది దుస్థితి కదా. సిగ్గోశరం లేదు. రాజ్యాంగాన్ని మార్చడం అంటే అక్కడ అమెండ్ చేస్తున్నాం అంటే ఏంది? ఒక 200 పేజీల పుస్తకం ఉంటే ఇంకొక 100 పేజీలు కొత్త యాడ్ చేస్తున్నాం అని అర్థం. అంతేగాని 200 పేజీల ఉన్న పుస్తకాన్ని చింపేసి మళ్ళీ 200 పేజీలు కొత్త పుస్తకం రాస్తలేం. అర్థమైందా? ఎందుకంటే ద ఫండమెంటల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆ 200 ఇనీషియల్ పేజీలో ఉన్నటువంటి ద ఈక్వాలిటీ, ద ఫ్రెటర్నిటీ అవి మారాయి కదా. దాని మీదికెళ్ళి అప్పుడు రాసిన చట్టాలు ఇప్పుడు కాలానుగుణంగా వర్కౌట్ కాకపోతే దాన్ని అమెండ్ చేసుకుంటాం. ఎందుకంటే అప్పుడున్న కాల పరిమితికి ఈవెన్ ఎనీ యొక్క ధర్మశాస్త్రాలైనా సరే కాలానుగుణంగా, ప్రాంతం అనుగుణంగా ఏది సత్యం మారదు, కానీ ధర్మం మారుతుంది. అర్థమైందా? అమెరికాలో ఒక సేమ్ టాస్క్ తప్పు కావచ్చు, ఇండియాలో కరెక్ట్ కావచ్చు. అర్థమైందా? సో కాబట్టి అమెండ్ చేసుకుంటా అని చెప్పడం వేరు. నువ్వు కావాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, నేను రాజ్యాంగాన్ని మారుస్తా అనడం, అది నీ యొక్క భావదారిద్ర్యమా, ప్రజల్ని ఎడ్డోళ్ళని చేయడమా ఏందో అది క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, సెక్యులర్ పదం అని ఇందిరాగాంధీ గారు 76లో రాసిరు, ఓకే, అమెండ్ చేసారు. సో వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? చెప్పు. కంకటి అన్నట్టు ఆయన సెక్యులర్ అంటే అందరము సమానం అని చెప్తున్నాం. అమెరికాలో 70% క్రిస్టియన్స్ ఉన్నారు, 30% 200 దేశాల నుంచి అనేక రకాల మతస్థులు ఉన్నారు. సో అమెరికా మంచిగుందా, ఇక మతరాజ్యమైన ఆఫ్ఘనిస్తాన్ మంచిగుందా? చెప్పరా నాయన కదా. మతరాజ్యమైన నేపాల్ మంచిగుందా, యొక్క సెక్యులర్ దేశమైన యూకే మంచిగుందా, యునైటెడ్ కింగ్డమ్? దయచేసి చెప్పండి. సెక్యులర్ మతరాజ్యం అని పిలిచే దుబాయ్లో కూడా అన్ని మతాలు ఉన్నారు. ఇలా పాకిస్తాన్లో కూడా వైదికులు ఉన్నారు. మన మోడీ ఆ యొక్క వైదికులు మేము ఇక్కడ భారతదేశంకి వద్దామని మేము వీసాకి వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటే నిరాకరించిండు. ఇలా బంగ్లాదేశ్ ఇవ్వండి, అక్కడ వైదికులు ఉన్నారు. దే ఆర్ లివింగ్ వెరీ కంఫర్టబుల్లీ. బంగ్లాదేశ్ ఈజ్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో హ్యాపీనెస్ ఇండెక్స్లో వన్ ఆఫ్ ద టాప్ కంట్రీస్ ఈజ్ స్విట్జర్లాండ్. అట్లా అందులో బంగ్లాదేశ్ కూడా ఒకటి. సో ద వైదిక్ పీపుల్ అంటే ఈ యొక్క వైదికులు చాలా హ్యాపీగా ఉన్నారు బంగ్లాదేశ్లో. మతరాజ్యమైన దుబాయ్లో చాలామంది పోతారు, క్రిస్టియన్స్ ఉన్నారు, వైదికులు ఉన్నారు. దే ఆర్ హ్యాపీలీ లివింగ్ దేర్. కువైట్లో కూడా వాళ్ళు యొక్క మతరాజ్యం అయినప్పటికీ అక్కడ గుళ్ళు కట్టుకొని ఇస్తున్నారు. సో ఐ డోంట్ గెట్ ఇట్. వాట్ యు గెయిన్ బై చేంజింగ్ ఇట్స్ ఏ హిందూ వైదిక్ స్టేట్ ఆర్ సెక్యులర్ స్టేట్? భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ మనం అందరినీ ఈక్వల్ ట్రీట్ చేస్తాం. ద లా ఈజ్ దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ కాస్ట్, కలర్, క్రీడ్, జెండర్. సో అటువంటప్పుడు ఇన్ వాట్ వే ఇట్ మేక్స్ డిఫరెన్స్ ఫర్ ఏ కామన్ మ్యాన్? ఒక సామాన్యుడికి నువ్వు సెక్యులర్ అనే పదం యాడ్ చేసినా, మతరాజ్యం అని స్టేట్ చేసినా ఏమి మారుతుంది? భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ ఈక్వల్ ట్రీట్ చేస్తాం. హిందుస్థాన్లో ఉన్న వాళ్ళందరినీ, హిందుస్థానీలందరినీ ఈక్వల్ ట్రీట్ చేస్తాం. హిందూ ఈజ్ నాట్ ఏ రిలీజియన్, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ఏ ప్లేస్. విదేశీయులు భారతదేశంకి ఇచ్చిన పేరు ఏందిరా అంటే ఈ యొక్క ఇండియాని, ఇండస్ సివిలైజేషన్ ఉంది కాబట్టి ఇండియాని ఇచ్చారు. ఇరాన్ పర్షియన్లు లేకపోతే విదేశీయులు ఇచ్చిన పేరు ఈ యొక్క హిందుస్థాన్. వాళ్ళు సింధుని ఎస్ని హా అని పిలుస్తారు పర్షియన్స్. అందుకని వాళ్ళు సింధుని హిందూ అన్నారు. ఇట్స్ నాట్ ఏ రిలీజియన్, ఇట్ ఈస్ ద వాళ్ళు ఆ దేశం నుంచి మన దేశంకి రావాలంటే సింధు నదిని దాటుకొని రావాలి అంతే. ఓకే, ఇట్స్ ఏ ప్రాంతం పేరు కానీ మతం పేరు కాదు. వైదికము లేకపోతే వైదిక ధర్మము లేకపోతే సనాతన ధర్మము కరెక్ట్ వర్డ్. సో కాబట్టి పొద్దుగా లేస్తే మతం పేరు మీద బిచ్చగాళ్ళు అడుక్కుంటారు. గుళ్ళ ముందు, మసీదుల ముందు, చర్చిల ముందు బిచ్చగాళ్ళు అడుక్కుంటారు. అల్లాకే నాంపే ముజే కుచ్ దేదో బాబా అని అడుక్కుంటారు మసీద్ ముందట, దర్గా ముందట. ఓకే, అట్లనే గుడి ముందట పోతే వెంకటేశ్వర స్వామి గుడి ముందుకు పోతే ఆడ అడుక్కుంటారు. సో మతం పేరు మీద ఓట్లు అడుక్కునే గాడిద కొడుకులు ఎంఐఎంఓడైనా బీజేపీడైనా బిచ్చగాళ్ళు. ఇది నేను అనలే, నా మాట కాదు. శత్రుఘ్న సిన్హా అని బీజేపీలో చాలా ఏళ్ళు ఉండి వెళ్ళిపోయాడు ఆయన అన్నాడు. సో నువ్వు ఏం చేసినావో చెప్పి ఓటు అడుక్కో.
ఆలోచించండి మిత్రులారా. గిట్ల ఉన్నది కంకటే. నీలాంటి చదువుకున్న వీళ్ళని ఏమంటారు, నా భాషలో వీళ్ళని ఏమంటారు కంకటి అంటారు, ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్. వాడు చదివిన చదువులో వానికి పరిజ్ఞానం ఉంది. వాడు డాక్టర్ అయితే, హార్ట్ స్పెషలిస్ట్ అయితే గుండె కోసుడు తీసుడు వానికి తెలుసు, హార్ట్ సర్జరీ తెలుసు. న్యూరాలజిస్ట్ అయితే వాడు, న్యూరో సర్జన్ అయితే వానికి బ్రెయిన్ రిలేటెడ్ తెలుసు. గంతవరకే, మిగతా విషయంలో వాడికి జీరో నాలెడ్జ్. నా భాషలో ఏమంటావు వాడిని ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్. ఈ ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ ఎక్కువ మంది ఉన్నారు భారతదేశంలో, చదువుకోని వారు. ఇది పరిస్థితి. విఘ్నేష్ గడిపే ఏమంటున్నాడు, ఏమంటున్నాడు మక్కు డబుల్ ఇంజన్ మీరు అర్థం కాదు. తెలంగాణకి కోచ్ ఫ్యాక్టరీ ఏది ఇయ్యాడు బ్రదర్ బీజేపీ వాడు, కానీ అన్నీ నేను ఇచ్చిన అని చెప్తాడు. గ్లోబల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ సెంటర్ లేదు, తెలంగాణ కోచ్ ఫ్యాక్టరీ లేదు, ఏమంటున్నాడు ఆర్బిట్రేషన్ సెంటర్ లేదు, కనీసం మా కరీంనగర్లో మా రాజన్న టెంపుల్కి ఒక్క పైసా లేదు. కరెక్ట్ బ్రదర్. మా సమ్మక్క సారక్క అవి దేవతలే కాదంటాడు వాడు. ఓకే, సో ఏమంటున్నాడు, సో జాతరకి ఒక్క పైసా ఏమి ఇయ్యాడు బీజేపీ వాడు, కానీ అన్నీ నేనే ఇచ్చిన అంటాడు. అందుకే అంటున్నా, వాడు చేసిన అభివృద్ధి యాడు ఉంటుందిరా అంటే, ఇగో వాని అమ్ముడుపోయిన మీడియాలు ఉంటుంది, లేకపోతే వాని వాట్సాప్లో ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో ఏడా ఉండదు. బీజేపీ బలంగా గ్రౌండ్ లెవెల్లో ఉండదు. బీజేపీ బలంగా ఎక్కడా వాడు చేసిన అభివృద్ధి అడగనిపించదు. ఇది పరిస్థితి. ఓకే, అంటే ఆ పంతులు చూపెడతాడు, అరుంధతి నక్షత్రం కనిపించిందా అంటాడు, కనిపించింది అనాలే, అది కనిపిస్తుందా, అట్లా ఉన్నది పరిస్థితి. బీజేపీ వాడు చేసిన అభివృద్ధి ఏడుందిరా అంటే ఊహించుకోవాలి. అట్లా నవీద్ పాషా ఏమంటున్నాడు బ్రదర్, వాని మొహం వాలకం చూస్తుంటే, అంతేనా, వాలకం చూస్తుంటేనే కంపరం పుడుతుంది అన్న, వాని గుండు గొంతు మొహం భాష చీత్కారం వేస్ట్ నా కొడుకు. కరెక్ట్ బ్రదర్ నవీద్ పాషా, కరెక్ట్, వెరీ ట్రూ. విఘ్నేష్ గడిపే ఏమంటున్నాడు, కేసీఆర్ అవినీతి చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారో సెంట్రల్లో ఉండి, కరెక్ట్ బ్రదర్, సెంట్రల్లో మీరు ఉండి ఏం బీక్తారు. కరెక్ట్, కేసీఆర్ని అరెస్ట్ చేస్తామంటారు, సిబిఐ ఈడీలు అంటారు, మరి ఎందుకు చేస్తలేరు? చెప్తా నా కొడుకులు. ఎందుకంటే వాడు దోసుకున్న దానిలో వీళ్ళకి వాటాలు వస్తున్నాయి. ఇంకా మీరు అవినీతి చేయకపోతే పిఎం కేర్ ఫండ్స్ ఆర్టీఐలో ఎందుకు రాదు? కరెక్ట్ బ్రదర్. ఎలక్టోరల్ బాండ్స్ ఎందుకు తెచ్చారు? కరెక్ట్. 303 సంఖ్యాబలం ఉండంగా కూడా ఎందుకు జన్ లోక్పాల్ బిల్లు ఇంప్లిమెంట్ చేయట్లేదు? కరెక్ట్ విఘ్నేష్ గడిపే, వెరీ లాజిక్, అంటే కరెక్ట్, అంటే వానికి కరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నావు, మరి వాడు ఆన్సర్ చెప్పాలి. చెప్తాడా? చెప్పడు. వాడు అన్నీ మేము చేసినామంటాడు, ఆల్రెడీ తెచ్చిండు అంటాడు, మోడీ అన్నీ తెచ్చిండు మీకు కనిపిస్తలేవు అంటాడు. శ్రీనివాస్ సిఎంఆర్ సన్స్ చెత్త నా కొడుకు గుండుగాడు. కరెక్ట్ కదా, శ్రీనివాస్ సిఎంఆర్ ఏమంటున్నాడు, ఎవరు? విఘ్నేష్ గడిపే, మీ సెంట్రల్ స్టేటు ఇద్దరి డ్రామాల వల్ల మా రైతులే నష్టపోతున్నారు. కరెక్ట్ బ్రదర్. ఎవడు కాదు, వడ్లు కొనాలంటే కొనరా పోయి, కేసీఆర్ కొంటాడు, లేకపోతే మోడీ కొంటా అంటే కొను. కేసీఆర్ ఎవడో ఆపడానికి కాదు, మోడీ కొంటా రైతుల. ఇప్పుడు ప్రైవేటు వ్యాపారస్తులు రైతుల దగ్గర కొంటున్నారు, కేసీఆర్ కొంటుండో. ఓకే, అట్లనే కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చి రైతుల దగ్గరికి పోయి కొంటా అంటే ఎవడు ఆపుతున్నాడు వాళ్ళని? నేను ధాన్యం కొంటా, మద్దతు ధర ఇచ్చి కొంటా అంటే హూ ఈ స్టాపింగ్? కేసీఆర్ కొనొద్దు, మోడీకి అమ్మొద్దు అని చెప్తాడా? ఐ డోంట్ గెట్ ఇట్. చెప్పడానికి సిగ్గుశరం ఉండాలి. రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, కేసీఆర్కి అమ్మాల రూల్ ఉందా? ఎక్కడైనా చట్టం ఉందా? లేదు. ఐ డోంట్ థింక్ సో. సైదులు ధరావత్ అన్నా నమస్తే, జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్, జై రాజపూడ. థ్యాంక్ యూ బ్రదర్. సైదులు ధరావత్ ఏమంటున్నాడు? విఘ్నేష్ గడిపే, ఏం సార్ ఏమంటున్నాడు, మీ సెంట్రల్ చేయట్లేదు, సిబిఐ ఈడీ డిపార్ట్మెంటు ఉండి కరెక్ట్ ఏమీ చర్యలు చేయట్లేదు. కరెక్ట్ బ్రదర్. ఏమంటున్నాడు? ఎండి ఫైజల్, ఎవరు? విఘ్నేష్ గడిపే ఏమంటున్నాడు? డిజిటల్ పేమెంట్స్ కొన్ని ప్లేసెస్లో నడుస్తలే, డైరెక్ట్ మనీ అడుగుతున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ 3 months బ్యాక్ కోటిల ఎలక్ట్రానిక్ ఐటమ్ తీసుకుంటే
కార్డ్స్ వద్దు, పైసలే కావాలి అన్నాడు మా ఫ్రెండ్కి అంటున్నాడు. డస్ నాట్ మ్యాటర్ బ్రదర్. ఒకవేళ డిజిటల్లే చేసిండు అనుకో, ఇన్ వాట్ వెయిట్ చేంజెస్ మనకి సామాన్యుడికి ఏ రకంగా మారుతుంది? పైసలు జేబులో పట్టుకునే బదులు కార్డు గీక్తున్నావు. కార్డు గీక్తే 3% వానికి ఇవ్వాలి. ఆ 3% వ్యాపారానికి ఛార్జ్ చేస్తాడు ఆ యొక్క ట్రాన్సాక్షన్ ఫీజు. అట్లా నువ్వు రోజుకి ఎన్ని ట్రాన్సాక్షన్ చేస్తావు? అన్ని 3 రూపాయలు ఇవ్వాలి. 100 రూపాయల వస్తువు కొనుక్కుంటే 3 రూపాయలు ఆ యొక్క కార్డు గీకే కార్డు కంపెనీకి ఇవ్వాలి. సో కాబట్టి మీద ఆ వ్యాపారస్తు దగ్గర ఛార్జ్ చేస్తాడు. వ్యాపారస్తుడు ఏం చేస్తాడు? ఆ 3 రూపాయలు నీకు కొనుక్కునే వస్తువు మీద యాడ్ చేస్తాడు. సో హౌ డస్ ఇట్ మ్యాటర్? డిజిటల్ అయినా కాకపోయినా సామాన్యుడి జీవితంలో డిజిటల్ తోటి ఒరిగిన నష్టం అంటే లాభం అయితే ఏం లేదు. వాడి జీవితాలు మార్చేదైతే ఏం కాదు, వాడికి బతుకుదెరుగు పెట్టేదైతే కాదు. సో అది దాన్ని ఇంకా దోసుకోవడానికి నీకు ఈజీ అవుతుంది, కానీ సామాన్యుడి జీవితాలు మార్చే విషయం అయితే కాదు అది కదా. ఎవరు? పరమేష్ మక్తెగూడెం అన్నా నమస్తే. ఇండియాలో కాంగ్రెస్ పార్టీకి కేరళ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఒడిస్సాలో ఎంపీ సీట్స్ కాంగ్రెస్ పార్టీకి లీడ్ వస్తుంది. మిత్రపక్షాలకి తమిళనాడు, బీహార్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ 100 సీట్లకి వస్తాయి. కరెక్ట్ బ్రదర్, నువ్వు చాలా కరెక్ట్ చెప్పినావు. కేరళ కరెక్ట్, కేరళ, చాలా ఇవన్నీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. బీజేపీ ఈశాన్య రాష్ట్రాలు తప్ప ఎక్కడ లేదు, పెద్ద రాష్ట్రాలు ఎక్కడ లేదు. దక్షిణాదిలో అసలు లేనే లేదు. విఘ్నేష్ ఆ ఉత్తరాదిలో కూడా గెలిచినాయి, అడ్డదారులు గెలిచినాయి, ధర్మయుద్ధం చేసి గెలవలే. బీజేపీ ముక్త్ భారతే ఉంది. బీజేపీ ముక్త్ భారత్ మళ్ళీ అవుతుంది. కొంచెం ఓపిక పడదాం. ఓకే, ఆ ఈవీఎం రిప్లేస్ చేసుకోకుండా చూసుకుందాం. విఘ్నేష్ గడిపే ఏమంటున్నాడు? అవును, చేయట్లేదు. ₹1 పెట్టుకొని అవసరం లేదు, ఎందుకంటే ఆ రూపాయి కూడా దొబ్బుతున్నారు. కరెక్ట్ బ్రదర్. ఇలా ఏది అప్పుడు ఎంత లొల్లి చేసిండు వాడు, డాలర్ రేటు పడిపోయిందని. ఇవాళ ₹77 పడిపోయింది. అప్పుడు ₹40 ఎంత ఉండే, 49. ఓకే, 40 నుంచి స్టార్ట్ అయింది నేను చూసినప్పటి నుంచి. 49 దాకుండే కాంగ్రెస్. ఇప్పుడు 77కి పడిపోయింది. మళ్ళీ అప్పుడు ఎంత గొడవ చేసిండు, ఇవాళ గలీజ్ నా కొడుకు. మధు తీట్ల, అది ఎవడైనా సరే రాజ్యాంగంని మారుస్తా అని అంటే మాత్రం చెప్పులతోని కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయిరా, జాగ్రత్త జర. కరెక్ట్ బ్రదర్. సో అన్ని ప్రైవేటైజేషన్ చేసి రిజర్వేషన్ సిస్టమ్ కిల్ చేసిండు కదా. 5% కూడా లేని అగ్రకులాలకి 10% ఇచ్చిండు ఈడబ్ల్యూఎస్ కింద. మరి మిగతా వాళ్ళకి ఎలాంటి ఇది లేదు. ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్ లేదు, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. మరి సమన్యాయం ఎట్లా దొరుకుతుంది? మరి అందరికి ఆపర్చునిటీ ఎట్లా దొరుకుతాయి? అట్లున్నది పరిస్థితి. కొట్టేది వాడే, మళ్ళీ ఏడ్చేది వాడే కదా. ఎవరు? షేక్ షరీఫ్ ఏమంటున్నాడు బ్రదర్? బ్రిటిష్ వాళ్ళని ఎలా తరిమి కొట్టినామో అలానే ఈ బ్రిటిష్ జనతా పార్టీ, కరెక్ట్ బ్రదర్, బీజేపీ బ్రిటిష్ జనతా పార్టీని పాత చెప్పులతో కొట్టి బూట్లు నాకించాలి. ఎప్పుడైనా కుక్కలు మొరగాల్సిందే, రాజ్యంగా కాదు. దానిలోని ఒక్క అక్షరం కూడా మార్చలేరు. జై జవాన్, జై కిసాన్, జై భారత్, ఇంకిలాబ్ జిందాబాద్. కరెక్ట్ బ్రదర్, వెల్ సెడ్. ఎవరు? షేక్ షరీఫ్. కరెక్ట్ బ్రదర్. దొంగనా కొడుకులు బ్రిటిష్ వాడిని సంఖ నాకినరు, భారతదేశాన్ని వీళ్ళందరూ బ్రిటిష్ వాడికి సహకరించకపోతే, స్వతంత్ర ఉద్యమంలో వీళ్ళు కూడా పాల్గొంటే బ్రిటిష్ వాడు ఒక్కరోజు కూడా భారతదేశంలో ఉండకపోతుండే. ఇది వాస్తవ పరిస్థితి. రెడ్డి ప్రసన్న, ఈ ఎర్రి పుష్పాలను ముందు అడగాలి. అసలు వైదికులకి బీజేపీ అనే రాజకీయ పార్టీకి సంబంధం ఏంటో. మతం ఎందుకు నీకు? ఇది మఠాధిపత్యానికో, పీఠాధిపత్యానికో, ఇమాం పోస్ట్కో, పాస్టర్కో, పోప్కో, లేకపోతే క్యాలిఫట్కో, దీనికి కాదు కదా పోటీ. ఇది అవునా కాదా? సో నువ్వు చేయాల్సింది ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు మంచిగా పరిపాలించి రాజ్యంలో ఉన్న, దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న అందరి యోగక్షేమాలు చూడాలి. కాబట్టి ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి, కానీ మతం నీకెందుకురా? మతాన్ని కాపాడడానికి ప్రతి మతపోనికి వారికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వైదికులకి గుళ్ళు ఉన్నాయి, మఠాలు ఉన్నాయి కదా. అట్లనే ముస్లిమ్స్కి ఈ యొక్క మసీదులు ఉన్నాయి, లేకపోతే ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అట్లనే క్రిస్టియన్స్కి ఈ యొక్క చర్చిలు ఉన్నాయి, లేదంటే క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నీకేం అవసరం మతంతో? చెప్తా నా కొడుకు.
ఎందుకంటే నువ్వు డెవలప్ చేయవు. కాబట్టి ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి నేను ఎంత దోసుకున్నా ఎంత నాశనం చేసినా మతం పేరు చెప్పగానే ఓటేస్తారని నీ భ్రమ. దట్ వోంట్ హ్యాపెన్ ఆల్వేస్. ఎందుకంటే దే ఆర్ ఫీలింగ్ ద పెయిన్. వాళ్ళకి పెట్రోల్ పోయించుకుంటే వాళ్ళకి నొప్పి తెలుస్తున్నది, ఆడ వస్తువులు కొనుక్కుంటే నొప్పి తెలుస్తుంది. కాబట్టి నువ్వు మతం పేరు చెప్తే ఓట్లు పడవు, ఎన్నడు వల్లే చరిత్రలో పడవు. నువ్వు గుజరాత్ని బాగా చేసినా అంటే మళ్ళీ చేస్తావని ఆశతోటి ఓటేశారు. రాహుల్ గాంధీ నీకంటే 1000 రెట్లు నయం. ఆయన మీద మీరు ఎంత బురద చల్లినా ప్రజలు అన్ని గమనిస్తున్నారు, కర్రు కాల్చి వాత పెడతారు కదా. మోడీ ఆయన అన్నాడు, స్టాలిన్ గారు రాహుల్ గాంధీ పోయింది ఎన్నికల ప్రచారానికి, మరి గెలిచింది అక్కడ స్టాలిన్ పార్టీ కదా, డిఎంకే గెలిచింది, ఆయన ప్రచారానికి పోయింది ఎన్నికల ప్రచారానికి. మోడీ నువ్వు రావయ్యా ప్రచారానికి, ఇంకా వెస్ట్ బెంగాల్ ఎందుకు పోతావు, గిడికి రా, మేము ఇంకా ఈజీ గెలుస్తామన్నాడు, పోలే. ఇది పరిస్థితి. మళ్ళీ రాహుల్ గాంధీని వేస్ట్ అని నువ్వు అంటే అవుతాడరా, నీ అమ్ముడు పోయిన మీడియాలో చెత్త నింపుతాయి కాడు. ఎల్లకాలం మోసం చేయలేవు ప్రజల్ని. ఈ కరెక్ట్ కదా ఏమంటున్నాడు అనే రాజకీయ పార్టీకి సంబంధం ఏంటో తెలుసు. మనుషుల ప్రాణాలను కూడా కుల మతాలు అంటగట్టి నీచంగా దిక్కుమాలిన రాజకీయాలు చేయడం బీజేపీకి అలవాటుగా ఉంది. కరెక్ట్ బ్రదర్. ఇప్పటి వరకు ఇన్ని కులము మతం రిలేటెడ్ ఈ యొక్క ఇంతమంది చంపుకున్నప్పుడు ఒక్క ఈ ముస్లిం అమ్మాయి రిలేటెడ్ రాగానే ఎందుకు ఆ యొక్క మతం రంగు పులవడం? దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ కదా. ఇప్పటి వరకు ఎన్ని పరువు హత్యలైనాయి, మరి మిగతా అప్పుడు ఎప్పుడు నోరు తెరవలే. అంటే అర్థం చేసుకోండి, బీజేపీ వాడు ప్రతిదాన్ని మతం దిక్కే తీసుకొస్తాడు, గలీజ్ నా కొడుకు. సునీల్ మెరిగా, నేను మీ వీడియోలు తప్పకుండా చూస్తాను. థ్యాంక్ యూ బ్రదర్. సునీల్ మెరిగా ఏమంటున్నాడు, ఎవరు సునీల్ మెరిగా, అన్నయ్య నువ్వు గుండు అన్నయ్యకి గుండు పగిలేలా కౌంటర్ ఇవ్వాలి రాజన్నయ్య. ఇస్తున్నాం బ్రదర్, తప్పకుండా. ఇంకా కూడా చేద్దాం. ఎవరు రంగారెడ్డి, ఎస్ థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు కమాన్ ఓకే. సో ఆర్ల సూర్యప్రకాష్, ఒక్కసారి రాజ్యాంగం మీద చెయ్యి వెయ్యమను తెలుస్తుంది అప్పుడు ఏం జరుగుతుందో. గుడ్ బ్రదర్. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా సిగ్గుశరం లేదు. కాదు, నీకు ఏ ఇంటెన్షనో అదే చెప్పు, అది కాదు పాయింట్. వాళ్ళకి నీకు ఏ అవకాశం దొరికినా రాజ్యాంగాన్ని చింపాలనే ఆలోచన ఉంది, చింపేసి ఆ మనువాదాన్ని తీసుకురావాలని ఆలోచన ఉంది. దే డిడ్ నాట్ యాక్సెప్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దే డిడ్ నాట్ యాక్సెప్ట్ ద ఇండియన్ ఫ్లాగ్. భారతీయ జెండాని యాక్సెప్ట్ చేయలే, భారతీయ రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేయలే. వాళ్ళ నాగ్పూర్లో ఉన్నటువంటి వాళ్ళ ఆర్ఎస్ఎస్ భవనం మీద కాషాయ జెండా ఎగరేసుకున్నారు, కానీ త్రివర్ణ పతాకాన్ని ఎగరేయలే. గాంధీ గారిని చంపిన తర్వాత ఈ యొక్క ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారు. 2 కండిషన్స్ మీద ఒక 1-2 years తర్వాత అప్పుడు పటేల్ గారు బ్యాన్ ఎత్తేసారు. ఏం కండిషన్స్ అంటే, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఇండియన్ ఫ్లాగ్. భారత త్రివర్ణ పతాకాన్ని అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేయాలంటే ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ చెత్త నా కొడుకులు వాళ్ళ నాగ్పూర్లో ఉన్నటువంటి వాళ్ళ ఆర్ఎస్ఎస్ భవనం మీద 2 సార్లు భారతీయ జెండాని ఎగరేసారు. సో ఇది పరిస్థితి. వాళ్ళు మనువాదులు, మనుశాస్త్రాన్ని ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచిస్తారు. ఆ యొక్క వైశ్యులు, ఆ యొక్క బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు, ఈ వర్ణ వ్యవస్థను మళ్ళీ తేవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇది పరిస్థితి. గలీజ్ నా కొడుకు. ఏమంటున్నాడు, ఆకుతోట శ్రీనివాస్, ఇప్పుడు వాడిని ఏమంటారో చూడాలి, గుండు పగలగొడతారా లేదా చూడాలి. కరెక్ట్ బ్రదర్. ఏమంటున్నాడు రమేష్ తోటపల్లి, హాయ్ అన్న. హాయ్ బ్రదర్. ఎవరు ఆర్ల సూర్యప్రకాష్, వాడెవడన్నా మారుస్తానికి, ఎవడంటే వాడు మనువాది. ఓకే, వీడు యొక్క గౌన్లో ఆయనే కళ్ళు గీసుకొని బతకాలి కదా, యొక్క బెస్తాలు లేక గంగపుత్రులు శాపాలు పట్టుకొని బతకాలి, మంగళ ఆయన గడ్డం గీక్కొని బతకాలి. ఇది వాళ్ళ యొక్క వాళ్ళు ఇట్లా వడ్రంగి ఆయన కార్పెంటర్ చేసుకొని బతకాలి, శాల ఆయన ఆ యొక్క మగ్గం వేసి బతకాలి. కుల వృత్తులు చేసిన ఎవ్వని దగ్గర 4 పైసలు లేవు. ఇది పరిస్థితి. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా గా శాస్త్రం తీసుకొస్తాం అంటున్నారు. మళ్ళీ రాజ్యాంగం ఏమో చెప్తుంది, అందరికి ఈక్వల్ అని చెప్తుంది. ఆ మనధర్మ శాస్త్రం అట్లా చెప్పది. నువ్వు పూర్వజన్మల పాపం చేసినావు కాబట్టి నువ్వు దళితుని కొట్టినావు, నువ్వు పూర్వజన్మల పాపం చేసినావు కాబట్టి శూద్రుని కొట్టినావు. అంటే ఆ యొక్క డిస్క్రిమినేషన్ని వాళ్ళు చట్టబద్ధత చేస్తున్నారు, లీగలైజ్ చేస్తున్నారు. అంటే నీకు తప్పు అనిపించదు అట్లా, నీ కులవృత్తి చేసుకొని బతకడం, నీ డిస్క్రిమినేషన్ నీకు తప్పు అనిపించదు. వేదం చదివితే నాలుకలు కోసారు, వేదం వింటే చెవులలో సీసం పోసారు, విద్యకు దూరం చేశారు, మంచి బట్ట కట్టుకొని వెళ్ళే. ఇది పరిస్థితి. మళ్ళీ గా శాస్త్రం తెస్తారంట వాడు, దాన్ని ధర్మేస్తారు, ఆనే గాల పెడతారు. దొంగ నా కొడుక. ఆర్ల సూర్యప్రకాష్, గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ బ్రదర్.
సో అది మిత్రులారా, లాస్ట్కి ఒకటి రెండు ఉంటే చదివేద్దాం, దెన్ విల్ బి డన్. ఓకే, ఏమంటున్నాడు? సో తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి, ఇంట్లో ఉన్న మీ సొంత నాన్న డి శ్రీనివాస్ గారినే మార్చలేదు, రాజ్యాంగాన్ని ఏం మారుస్తావురా కుయ్యా. కరెక్ట్ బ్రదర్ శ్యామ్, గుడ్ గుడ్. కాదు, వాడే ఒప్పుకుంటుండు కదా, ఐ వర్క్ ఫర్ కాంగ్రెస్ పార్టీ ఫర్ సో మెనీ ఇయర్స్ అని కదా. అట్లాంటప్పుడు మళ్ళీ నువ్వు కాంగ్రెస్ పార్టీని విభేదించాల్సిన దౌర్భాగ్యం ఏమి వచ్చింది నీకు? నీ మాటకి క్రెడిబిలిటీ లేదు. అంటే నేను స్పోర్ట్స్ మ్యాన్ అంటాడు, ఇట్ డస్ నాట్ వర్క్ దట్ వే. అంటే నీకు సిద్ధాంతం లేదని నువ్వే ఒప్పుకుంటున్నావు. అర్థమైందా? ఎవరు? భూమిరాజన్ సుంకే, నమస్తే బ్రదర్, నమస్తే. ఎవరు? మద్దుల రాజేష్ ఎంపీటీసీ రాజన్న, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు? వరప్రసాద్ ఏమంటున్నాడు? బట్టేబాజ్ జుమ్లా పార్టీ, కరెక్ట్ బ్రదర్. సెల్లింగ్ ఇండియా, డాలర్ వాల్యూ తగ్గుతుంది అన్నారు జుమ్లాగాళ్ళు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేడీ పోవాలి, కరెక్ట్ బ్రదర్. డాలర్ విలువ అనేది అది కాంగ్రెస్ వాడు ఉన్నా ఎవడున్నా కానీ తగ్గితే మనకి నష్టమేం జరుగుతలేదు, లాభమే జరుగుతుంది. ఓకే, కానీ పొద్దుగా లేస్తే వాడు ఈ ద్వంద్వనీతి ప్రదర్శిస్తున్నాడు, అది కరెక్ట్ అని చెప్తున్నాం. డాలర్ విలువ తగ్గడం వల్ల ఏమవుతుంది? మనము విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేవి తగ్గుతాయి, కానీ మనకి విదేశాల నుంచి వాడు మన నుంచి ఎక్స్పోర్ట్ చేసేవి పెరుగుతాయి. సో దట్ ఈస్ లాభం. మన దేశంలో ఏమంటారు, ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది. సో దానివల్ల నష్టమేం లేదు. విదేశాల నుంచి తెచ్చుకునేటి ఇంపోర్ట్ తగ్గుతుంది. ఇంపోర్ట్ తగ్గితే ఏమవుతుంది? ఈ లోకల్లో మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ తయారు చేసిన వాళ్ళకి లాభం అవుతుంది. కాబట్టి అప్పుడు మన్మోహన్ సింగ్ గారిని కూడా విమర్శించాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మోడీని మనం విమర్శిస్తుంది డాలర్ తగ్గిన దాని గురించి కాదు. ఈ ద్వంద్వనీతి ఏంది అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. అర్థమైందా? కొన్ని ఇంపోర్ట్స్ తగ్గితే మంచిదే కదా. నీకు లోకల్ మ్యానుఫ్యాక్చర్ ఇప్పుడు కాదు, ఒక కారు ఉందనుకో, విదేశీ ఇంపోర్టెడ్ కారు ఉంది. ఇంపోర్టెడ్ కారు 50 లక్షలకు ఉంది, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కారు 10 లక్షలకు వస్తున్నది. సో ఇప్పుడు నీకు విదేశీ సోకున్నాడు, అప్పుడు ఏమవుతుంది? యూ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. విదేశీ ఇంపోర్ట్ కార్కి లోకల్ కార్కి పెద్ద తేడా లేదనుకో, యూ ప్రిఫర్ విదేశీ కార్ కదా. ఇప్పుడు డాలర్ యొక్క రూపాయి ఈక్వల్ అయిందనుకో, యూ ఇంపోర్ట్ థింగ్స్ ఫ్రమ్ అదర్ కంట్రీ. కాబట్టి డాలర్ విలువ తగ్గడం వల్ల లాభమే అవుతుంది. కానీ ఈ ద్వంద్వనీతి ఏంది, అది కరెక్ట్ కాదు అని చెప్తున్నా. ఏమంటున్నాడు? వరప్రసాద్ ఏమంటున్నాడు? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కావాలి, ఇండియాకి రాజీవ్ గాంధీ ఇనిషియేటివ్, ఎక్స్పోర్ట్స్ పెంచాలి, ఓన్లీ కాంగ్రెస్ విల్ డూ ఇట్, ఇండియా సూపర్ పవర్ నేషన్ కావాలి అంటే కరెక్ట్ బ్రదర్. కాంగ్రెస్ ఏంది అంటే ఏదన్నా చేస్తే శాశ్వత పరిష్కారం చూపెట్టింది, లాంగ్ టర్మ్ ఉన్నాయి. వీళ్ళు పథకాల పేరు మీద దోసుకుంటారు కానీ అందుకే నేను దయచేసి అడుగుతున్నా, మోడీ అంటే ఆయన బీజేపీ వాజ్పేయి హయాంలో కానీ ఇప్పుడు మోడీ హయాంలో కానీ ఏమి చేసిండ్రు, కామన్ మ్యాన్ బాగుపడేటి ఏం చేసిండ్రో చెప్పుర్రు, నేను చదువుతా అంటున్నాను. మీరు ఏమన్నాడు? ఈ యొక్క 1000 పథకాలు ఉన్నాయి అన్నాడు. ఆ మోడీ పెట్టిన 1000 పథకాల్లో మీరు ఇప్పుడు ఇంతమంది చూస్తారు కదా, మీకు మోడీ పథకం ద్వారా ఏమైనా లాభం అయిందా? ఒక్క డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చిందా? లేకపోతే మన పథకం ద్వారా మీకు పైసలు వచ్చినాయా? ఇన్ వాట్ వే యూ గాట్ బెనిఫిటెడ్ అంటే 2014 నుంచి ఇప్పటి వరకు 8 ఏళ్ళలో ఏ రకంగా మీరు మోడీ తెచ్చిన పాలసీస్ కానీ, మోడీ ఇచ్చిన పథకాలు కానీ, మోడీ చేసిన అభివృద్ధి కానీ ఏ రకంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్ లాభమైనరో చెప్పుర్రు.